ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందకు నమస్సమాంజలి సమర్పించుకుంటూ, గురువు గారు గురు పత్నికి వందన మందారాలు సమర్పించుకుంటున్నాను. నా తోటి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా వందనములు, సాయిరాం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భజన పాటలు చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా పాడి ఎంతో ఆనందాన్ని కలిగించారు. వారికి అందరికీ కూడా స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈనాటి సత్సంగంలోకి అహం సత్యబోధ రెండవ భాగంలోకి ప్రవేశిస్తామండి. నిన్న శ్రీమతి సిహెచ్విఎల్ పద్మావతి గారు 22వ అధ్యాయంలో సమాజ సేవయే సర్వేశ్వర సేవ అనేటువంటి అంశం మీద చాలా చక్కగా అనేక ఉదాహరణతో తెలియచేశారు. అందులో కొన్నిటిని మనం ముచ్చటించుకుని ముందుకు బయలుదేరదామండి. ఒకటి, తల్లి గర్భం నుండి పుట్టేటప్పుడు మనకి ఏమీ తీసుకురాం, మట్టి శరీరంతో వస్తాం, కానీ ఎటువంటి కంటమాల మనకి కనపడదు. కానీ భగవంతుడు మంచి చెడు అంటే పూర్వజన్మలో చేసిన మంచి చెడు అనేటువంటి ఆ కర్మల యొక్క ఫలితాలను మాత్రం మన కంఠంలో వేసి పంపిస్తాడు. అది ఎవరికి కనిపించవు, అదృశ్యంగా ఉంటాయి. అవన్నీ కూడా మనం అనుభవించాలి. తర్వాత మానవుడు అంటే చక్కటి డెఫినేషన్ ఇచ్చారు వారు, స్వామివారు. ఏమిటంటే మానవుడు అంటే నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవ జీవితం. అంటే మానవ జీవితంలో ఈ మూడు సద్గుణాలు మిళితమై ఉండాలి. ఈ మూడు గుణాలతో జీవితాన్ని సాగించాలని తెలియచేస్తున్నారు. తర్వాత మానవుడు కేవలం దైవం యొక్క ప్రతిబింబమే అని తెలియచేస్తున్నారు. ఎందుకంటే గీతలో చెప్పారనమాట, ఏమంటే వరులందరూ కూడా అంటే మనుషులందరూ కూడా స్వామివారి యొక్క అంశములే. కాబట్టి మనం అందరికీ కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ అందరూ కూడా ఒక తల్లి బిడ్డల్లాగా మనం ప్రవర్తించాలి. ఇదే ఫండమెంటల్ ట్రూత్ అనేటువంటి విషయం తెలియజేశారు. అంతేకాకుండా ఏది కూడా నాది అనకూడదు, అంతా భగవద్దత్తమే, అంతా భగవంతుడే. ఈనాడు మనం ఈ భూమి నాది, ఇల్లు నాది అంటాం. ఎందుకంటే ఈ లోకంలో నివసించడానికి మనకంటూ ఒకటి ఉండాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. కొంతవరకు మనం బ్రతికున్నంత కాలం కొంతవరకు మనకి ఎంత కావాలో అంతవరకు నాది అనుకుని అందులో నివసించాలి. కానీ మనకు అక్కర్లేని కూడా నావే అని అనుకోకూడదు అనమాట. అనుకోకూడదు, వాటిని మనం పోగు చేసుకోకూడదు అనే విషయం కూడా తెలియజేస్తున్నారు. తర్వాత కోరికల అశాంతికి మూలము అనేటువంటి విషయం. తర్వాత అశాంతికి మూలమే కాదు, శాంతికి అవరోధం కూడా. అంటే అశాంతికి మూలం అంటే శాంతికి అవరోధం అనమాట. కాబట్టి ఈ విషయంలో నాకు ఎందుకు శాంతి లేదు అనేటువంటి విషయం తెలుసుకునేందుకు మనం ఎవరి మటుకు కూడా అంతర్ముఖంగా ప్రయాణం చేయాలి, అంటే సెల్ఫ్ ఇవాల్యుయేషన్. తర్వాత స్వామి అంటారు ఏమనంటే, మనం ఎన్నో ఆశలు ఉంటాయన్నమాట. అయితే ఆశలు తీరడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేటువంటి విషయం కూడా మనం ప్రశ్నించుకొని ముందుకు సాగాలి అని తెలియజేస్తున్నారు. అంటే పిచ్చి పిచ్చి ఆశలు లేకుండా ఉండకూడదు, కొంతవరకే అనమాట. పిచ్చి పిచ్చి అంటే ఇహానికి సంబంధించిన ఆశలు కొంతవరకు ఉండాలి, కానీ పరానికి సంబంధించిన ఆశలు అధికంగా ఉండొచ్చు. వాటికి ఆ ఆశలు తీరాలంటే మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాలి, తరచి ఆలోచించాలన్నమాట. తర్వాత మనం ప్రయాణం చేసేటప్పుడు అంటే లగేజ్ తక్కువగా ఉంటే బాగుంటుంది. ఎక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే మనం ప్రయాణం చేయడం చాలా కష్టం అయిపోతుంది. సాయిరాం 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 బ్రేక్ వచ్చింది, 1 minute. సాయిరాం కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చి బ్రేక్ వచ్చిందండి. సాయిరాం. కాబట్టి మనం ప్రయాణం చేసేటప్పుడు ఎంత తక్కువ లగేజ్ ఉంటే ప్రయాణం సుఖమయంగా ఉంటుంది. ఎక్కువ లగేజ్ ఉండేసరికి ఏమవుతుందంటే ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతాం అనమాట. అవి సర్దుకోవాలి, అవి కూలివాడు పెట్టాలి. తర్వాత ట్రైన్ అయితే తర్వాత ట్రైన్ వెళ్ళిపోతున్నాం, అదొక టెన్షన్. కాబట్టి ఎప్పుడైతే లెస్ లగేజ్ మనతో పాటు కొంచెమే లగేజ్ తీసుకెళ్తే మనకి ప్రయాణం సుఖమయంగా ఉంటుంది. అదే విధంగా కూడా జీవితం అనేటువంటి ఈ ప్రయాణంలో మనం కొంచెం కొద్దిగానే ఎంతవరకు అవసరం అంతవరకే మనం సాధించుకోవాలి. ఆశలు ఉండాలి, అంతకు మించి మాత్రము ఎక్కువ ఉండకూడదు. ఆశలు పెరిగే కొలది ఇక్కడ ఇన్వర్స్ రిలేషన్షిప్ అనమాట. ఇన్వర్స్ అంటే ఆపోజిట్ గా ఉంటుంది, ఒకటి పెరిగితే ఇంకోటి తరుగుతుంది. అంటే
ఆశలు ఎక్కువయ్యే కొద్దీ శాంతి తగ్గిపోతుంది అనమాట. ఆశలు తగ్గితే శాంతి పెరుగుతుంది అనమాట. అది ఇన్వర్స్ రిలేషన్షిప్ అనమాట. అదే విధంగా ఇంకొకటి స్వామి ఏం చెప్తున్నారంటే, మనకి బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటాం అనమాట. మన భావాలు సరిగ్గా ఉంటే బాధలు ఏముండవండి. భావాన్ని బట్టి యద్భావం తద్భవతి. బాధ అనుకుంటే బాధ, సుఖం అనుకుంటే సుఖం. కాబట్టి భావాలు మాత్రం మనం ఎప్పుడు కూడా సరిగ్గా ఉండాలి అని తెలియజేస్తున్నారు. తర్వాత సేవ చేసేటప్పుడు మాత్రం పరులు పరాయి వారు కాదు, పరమాత్మ స్వరూపులే అనుకుంటూ మనం సమాజ సేవలో ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకే స్వామి ఏం చెప్తారంటే, మన్మే రామ్ హాత్మే కమ్, మనసులో అంతా నామం చేసుకుంటూ చేతులతో దీని సేవ చేయండి అంటారనమాట. అదే హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్ అంటారు. అంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఆ ఏంటి నిర్వికారంగా నిర్మలంగా ఉండాలి. నాది నేను అని అనుకోకుండా ఉండాలి. తర్వాత సొసైటీలో మాత్రం మనం ఎప్పుడు కూడా మన వంతు కృషి చేసి ఇతరులకి అందరికి కూడా సహాయ సహకారాలు అందించాలి. పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి ప్రిన్సిపల్ని మన జీవితంలో పెట్టుకుని అన్వయించుకుని దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు ప్రయాణం చేయాలని చెప్తున్నారు. తర్వాత మనలో స్వామి ముఖ్యంగా యూత్తో చెప్తున్నారు అనమాట. ఏమనంటే, మనలో అన్ని శక్తులు ఉంటాయి, యూత్కి అన్ని శక్తులు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ కొన్ని కొన్ని శక్తులు ఉడిగిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ శక్తిని నామం చేసుకుంటూ కూడా ప్రకోపించుకొని సేవల్లో పాల్గొనవచ్చు. స్వామి ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట దేహం అనేది ఉంటుంది. దేహానికి ఉండేటువంటి ఉన్నత స్థాయిలో ఉండేవి, దేహానికన్నా ఉన్నత స్థాయిలో ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే హైయెస్ట్ లెవెల్లో మనసు, మనసు కంటే కొంచెం హై లెవెల్ బుద్ధి, బుద్ధి కంటే హైయెస్ట్ లెవెల్ ఆత్మ. కాబట్టి ఆత్మని మనం నిరంతరం స్మరించుకోవాలి. స్మరించుకొని ఆత్మ నేనెవరో, నేను ఆత్మస్వరూపం అని తెలుసుకోవడమే కాదు, దాని గురించి మనం కృషి చేయాలి అనే విషయం తెలియజేస్తున్నారు. తర్వాత ఈశ్వరమ్మ గారి గురించి చెప్పారు. ఈశ్వరమ్మ అద్భుత మాతృమూర్తి. వారి గురించి, వారికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది, మామగారు ఏంటి కొండమరాజు, కుమారుని పిలిపించి పెద్ద వెంకమరాజుని ఇక్కడి నుంచి నువ్వు దేవగిరి, ఆ మొదటి పేరు దేవగిరి అమ్మ, సారీ నామగిరి అమ్మ, నామగిరి అమ్మ కాదు ఈశ్వరమ్మ అని పిలని చెప్తారు. చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇంకా ఈశ్వరమ్మ ఈశ్వరాంబ అయిపోయారు అనమాట. యావత్ ప్రపంచమంతా కూడా ఈశ్వరాంబ ఈశ్వరాంబ అని స్వామి నామంతో పాటు ఈశ్వరమ్మ గారిని స్మరించుకోవడం జరుగుతుంది. తర్వాత కరణం సుబ్బమ్మ గారి గురించి ఆవిడ తెలియజేశారు. కరణం సుబ్బమ్మ యశోద వంటిది. ఆమెకి పిల్లలు లేకపోయినప్పుడు కూడా సత్యనారాయణలో అంటే భగవాన్ సత్యసాయి బాబాలో చిన్నప్పుడే దైవత్వాన్ని చూసినటువంటి అద్భుత మూర్తి. ఒకసారి ఆవిడ గోడ మించి మంచినీళ్ళు అందిస్తుంటే, ఏదో టిఫిన్ పెట్టిన తర్వాత మంచినీళ్ళు తాగమని అందిస్తేనేమో సాయిబాబా బాబు అంటే చిన్ని కృష్ణుడు, చిన్ని సత్యసాయి నోరు తెరవగానే ఆమెకి నోట్లో అంత విశ్వం కనిపించిందంట. అందుకని వెంటనే ఆ గ్లాసు అక్కడ పడేసి గవ్వ చుట్టూ తిరిగి వెళ్ళిపోయి బాలుడైనటువంటి సత్యసాయి పాదాల మీద పడిపోతే, అప్పుడు ఈశ్వరమ్మ వారికి ఏం అర్థం కాక, ఏంటి నీ పిచ్చా వెర్రా, ఎందుకు అలా చిన్నపిల్లాడు కాళ్ళ మీద పడుతున్నా అంటే, నీకేం తెలియదు అని చెప్పి ఈ సుబ్బమ్మ గారు చెప్పడం జరిగింది అనేటువంటి విషయం కూడా మనకి తెలుసు. ఈ విధంగా సత్యసాయి బాబా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతాలు ఒక్కొక్కరికి తెలియచేస్తున్నారు. అదేవిధంగా పిల్లలు ఏ వస్తువులు వెళితే ఆ వస్తువులు తీసి ఇచ్చేవారు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మా ఇంట్లో ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఇస్తుందని చెప్పేవారు. కానీ ఈ సంచిలో ఏదో ఉన్నాయని చెప్పి స్వామివారు అక్కడ సంచి పెట్టి బయటికి ఎక్కడికన్నా వెళ్తే వెంటనే ఆ పిల్లలు ఆ సంచిలో ఏముంది అని తెరచి చూసేవారు. కానీ ఆ సంచిలో ఏమి ఉండేవి కావన్నమాట. ఇంతవరకు నిన్న మన సోదరి పద్మావతి గారు చెప్పారు. ఈ రోజు మనం అసూయాపరులు చేసే దుష్ప్రచారం సత్యాన్ని కదిలించలేదు అన్నారు. ఉన్నది సత్యం ఒకటే. ఆ సత్యం గురించి ఆ అసూయ అనేది వస్తుందండి. అసూయ మానవుల్లో ఉండేది. అరిషడ్వర్గాల్లో అసూయ అనేది చాలా ఏమంటారంటే చాలా నిమ్నతమైనటువంటి దుర్వ్యసనము, దుర్గుణం అనమాట. కాబట్టి ఈ అసూయ అంటే ఏంటంటే, ఇతరుల్లో మనలో లేనిది ఇతరుల్లో ఉంటే దాన్ని భరించలేరు. భరించలేకుండా ఏం చేస్తారంటే దాన్ని దుష్ప్రచారం చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ, ఒక పిల్లాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే మంచి మార్కులు రానేటువంటి కుర్రవాళ్ళు ఏం చేస్తారంటే, వీడికి చూసి కాఫీ కొట్టాడరా, వీడేంటే మాస్టర్కి ఇష్టం కాబట్టి పక్షపాతంతో మార్కులు వేశారా అని ఇట్లాంటి మాటలు అనడం, కద్దు వినడం కూడా మనకి జరిగిందనమాట. కాబట్టి ఈ అసూయ అనేది ఏదైనా చేస్తుంది అనమాట. సో ఇక్కడ క్రమక్రమేణా స్వామి పేరు ప్రఖ్యాతులు దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి. అన్ని మహత్యాలు చూపించి ఇన్ని విధాలుగా సమాజ సేవలో పాల్గొంటున్న స్వామి యొక్క పేరు ఆ నలుదిశలా వ్యాపించింది అనమాట.
ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఆయన గురించి, ఆయన చేసిన పనుల గురించి అందరూ చెప్పుకుంటున్నారు. దానివల్ల కొంతమందికి అసూయ కూడా కలిగింది. నేచురల్ అది. అయితే ఈ అసూయ మూలంగా స్వామి కీర్తి ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. ఎప్పుడైతే మనం ఇతరులను అణగదొక్కాలనుకుంటామో, ఇటువంటి బంతిని నేలనేసి కొడితే ఎంత స్పీడ్‌గా కొడతాం అంతకన్నా స్పీడ్‌గా అది పైకి ఎగురుతుందనమాట. అదే విధంగా మంచి వాళ్ళని మనం కిందకి అణగదొక్కాలనుకుంటే వాళ్ళు అంతకన్నా పైకి లేస్తారన్నమాట. ఏ విషయంలోనైనా సరే. అదే విధంగా స్వామి వారికి అపకీర్తి తేవాలి అనుకున్నప్పుడు ఆయన కీర్తి ప్రపంచం అంతా అంతకంతక రెట్లుగా పెరిగిందనమాట. ఈనాడు అన్ని దేశముల వారు, అన్ని మతముల వారు కూడాను పుట్టపర్తికి వచ్చి వారి వారి పండుగలను ఇక్కడ ఆనందంగా జరుపుకొని వెళుతున్నారు. ఎందుకంటే స్వామివారి యొక్క దివ్యత్వం అందరూ తెలుసుకున్నారు కాబట్టి ప్రపంచం అంతా అన్ని దేశస్తులను వాళ్ళేమో స్వామివారి దగ్గరికి వచ్చి పుట్టపర్తికి వచ్చి వారి వారి పండుగలు ముఖ్యంగా క్రిస్టియన్స్ క్రిస్మస్ జరుపుకుంటారు. అదే విధంగా ముస్లిమ్స్ వారి అలాగే బౌద్ధులు ఇలా ప్రతి మతస్థుల వారు కూడా వచ్చి వారి వారి పండగలు ఇక్కడ పుట్టపర్తిలు వేదికగా చేసుకుని వాళ్ళు జరుపుకుని ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే వారు నమ్మినటువంటి దేవుడు స్వామి అనేటువంటి విషయం ఆ గాఢంగా విశ్వాసం ఉండబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనమాట. అన్ని మతముల వారు ఉన్న పుట్టపర్తి వచ్చి వారి వారి పండుగలు ఇక్కడ ఆనందంగా జరుపుకొని వెళుతున్నారు. డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు అనేక మంది క్రైస్తవులు ఇక్కడికి చేరుకుంటారు. క్రిస్మస్ అనేక దేశాల నుంచి వస్తుంటారండి. వచ్చి ఇక్కడ మనం అద్భుతమైనటువంటి చర్యను గుర్తించవలసిందంటే మనం వివిధ దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్స్ అందరూ కూడా ఏకమయ్యి వాళ్ళ వాళ్ళ పిల్లల చేత చక్కటి ప్రోగ్రాంలు ఇస్తారు. అలాగే సంగీత విభావాలు చేసుకుంటారు. వాళ్ళందరూ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా సంఘటితమై ఒక చోట ప్రాక్టీస్ చేసుకుని చక్కగా దాన్ని ప్రజెంట్ చేస్తారన్నమాట. అదే ఐకమత్యాన్ని స్వామి దగ్గర వాళ్ళు అనుభవిస్తారు. ఐకమత్యాన్ని పెంపొందింపజేసుకుంటారన్నమాట. మహమ్మదీయులు కూడా వచ్చి స్వామి మా పండుగ కూడా ఇక్కడ చేసుకుంటామన్నారు. నేను చెప్పాను అందరూ ఒకటే. సరే ముస్లిమ్స్ కూడా స్వామివారి దగ్గరకు వచ్చి వారి పండుగలు చేసుకుంటున్నారు. స్వామివారు సరే చేసుకోండి అన్నారు అనమాట. ఎందుకంటే అందరూ ఒక్కటే. అందరూ కూడా ఆ పంచభూతాల్లో ఉన్నటువంటి గాలి నీరు అగ్ని అన్ని కూడా అనుభవిస్తున్నారు. హిందూ అని చెప్పి ప్రత్యేకంగా పంచభూతాలే, ముస్లిం అని వేరే పంచభూతాలే, క్రిస్టియన్స్ వేరే అందరికీ అవే ప్రకృతి. అందరూ అనిపించేది ఒకటి, అందరిలో ఉండే రక్తం ఒకటే అనమాట. కాబట్టి అందరూ ఒకటే అంటారు స్వామి. మతములన్నీ వేరు, గమ్యం ఒకటి. అన్ని మతాలు వేరువేరుగా ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక పద్ధతిలో ప్రార్థన చేస్తారు. ఒక పద్ధతి ఒక లాంగ్వేజ్ లో ఉంటాయి వాళ్ళ ప్రార్థనలు. కానీ గమ్యం మాత్రం ఏమిటంటే భగవంతుని చేరుకోవడం. వస్త్ర భేదములు వేరు, వస్తువు ఒకటే. వస్త్రాలు ఎన్నో రకాలు ఉంటాయండి. కానీ అందులో ఉండే వస్తువు ఏంటి ప్రతి ఒక్కటే అనమాట. శృంగారం వేరు, బంగారం ఒకటి. ఎన్నో రకమైన ఆభరణాలు ఉంటాయి, అందులో ఉండే బంగారం మాత్రం ఒకటే. కాబట్టి ఉండే అసలు పదార్థం ఒకటే, కానీ రూపాలు వేరువేరుగా ఉంటాయి అని తెలియజేస్తున్నారు. అదే విధంగా అందరిలో ఉన్న ఆత్మతత్వం ఒక్కటే. ఏ విధంగా అయితే నగలో ఎన్నో రూపాలు పొంది తర్వాత అందులో ఉండేటువంటి పదార్థం బంగారం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మానవులు జీవజాతులు అన్నీ కూడా వేరువేరు రూపాలు నామాలు కలిగి ఉంటాయి. కానీ అందరిలో ఉండేటువంటి ఆత్మ మాత్రం ఒక్కటే అని స్వామివారి నొక్కి వక్కాణిస్తున్నారు. అన్ని దేశముల వారు, అన్ని మతముల వారు ఇక్కడికి రావడం చూసి కొంతమందికి అసూయ చేత స్వామికి విరుద్ధంగా కట్టుగదలు కల్పించి ప్రచారం చేస్తూ వచ్చారు. అంతే కదండి, అందరు ఇక్కడికే వస్తున్నారు ఏమిటి, పుట్టపర్తే వస్తున్నారంటే భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఎన్నో ఆశ్రమాలను అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని చెప్పేటువంటి ఒక దుర్బుద్ధి, ఒక అసూయ చేత వాళ్ళేమో స్వామి మీద లేనిపోని కథలు కావ్యాలు ఇవన్నీ అల్లి వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారనమాట. బ్లిడ్జే సంపాదకుడుగా కరంజియా కూడా ఆ విధంగానే వాళ్ళ ప్రబోధలకి లేకపోతే ప్రలోభాలకి పడిపోయి అతను కూడా స్వామివారికి చాలా చెడుగా రాయటం జరిగింది, ప్రచురణ జరిగిన తర్వాత ఎప్పుడైతే స్వామి దగ్గరికి వచ్చి తెలుసుకున్నారో అప్పుడు స్వామి యొక్క గొప్పతనం అంతా తెలుసుకున్న తర్వాత తిరగరాశాడు అనమాట. అంతవరకు తను చేసిన తప్పని స్వామి యొక్క ఔన్నత్యాన్ని బ్లిడ్జ్ పత్రికలో రాయటం జరిగింది. ఈ విధంగా అందరూ అనమాట ఎవరెవరైతే స్వామివారి గురించి చెడుగా రాశారో వారందరిలో కూడా కాలక్రమేణలో మార్పులు అనేవి వచ్చాయన్నమాట. స్వామి కీర్తి దినదినాభివృద్ధి చెందుతున్నదే అని వారిలో జలసి పెరిగిపోయింది. ఈ విధమైన అసూయ చేత లేనిపోని కథలు సృష్టించి అనేక రకములైన చెడు విషయాలను కల్పించి వాటిని పేపర్లో వేయటం, ఇప్పుడు నేను చెప్పాను కదా బ్లిడ్జ్ అని ఉదాహరణకి, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఈవెన్ ఇలస్ట్రేటెడ్ వీక్లీ అని ఉండేదండి అది వరకు, అందులో కూడా అలాగే నెగటివ్ గా రాశారు. తర్వాత ఎప్పుడైతే స్వామి గురించి నెగటివ్ గా రాశాడో అది పడిపోయింది, తర్వాత మళ్ళా పాజిటివ్. అలాగే ఇండియా టుడేలో కూడా చాలా నెగటివ్ గా రాశాడు మొదట్లో, తర్వాత
స్వామివారి బర్త్డేని పురస్కరించి చాలా మంచిగా రాయటం జరిగింది. ఆ తర్వాత ఇండియా టుడేకి డిమాండ్ కూడా పెరిగిందన్నమాట. ఎప్పుడైతే స్వామి గురించి నెగటివ్‌గా రాసారో దాంతో డిమాండ్ పడిపోయిందనమాట. సో, ఇటీవల లండన్‌లో ఒక సభ జరిగింది. అక్కడ కొంతమంది చేరి ఈ దుష్ప్రచారాన్ని ఖండించారు. లండన్‌లో గూడా ఒక సభ పెట్టుకున్నారు. సభ పెట్టుకొని స్వామి భక్తులు ఈ విధంగా దుష్ప్రచారం పుస్తకాల్లోనూ, పేపర్‌లో స్వామి గురించి చేస్తున్నటువంటి విషయాల్ని చర్చించుకుని వాళ్ళన్నిటిని గూడా ఖండించారనమాట. అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. వాళ్ళలా మార్పు తీసుకురావాలని ఏదో ఒక మీటింగ్‌లో నిర్ణయం చేసుకున్నారు. దానికి ఒక ఉదాహరణగా ఒక విషయం చెప్తున్నారు స్వామి. రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ సూరి, మన ఇండియా ఎయిర్ చీఫ్ మార్షల్ సూరి గారు, ఆయన ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన ఈ దుష్ప్రచారాన్ని చాలా ఖండించారనమాట. దుష్ప్రచారం చేస్తున్న వారితో ఎన్నో విధాలుగా వాదించాడాయన. వాళ్ళు వ్రాస్తున్న చెడ్డ విషయాలను ఖండిస్తూ తాను కూడా పత్రికల్లో వ్రాసాడనమాట. ఈ విధంగా స్వామి గురించి నెగెటివ్‌గా రాస్తా నెగెటివ్‌ని దా దాన్ని ఖండిస్తూ సూరి అదే పత్రికలో ప్రచురించడం జరిగిందనమాట. దాంతో ఆ దుష్ప్రచారం నిలిచిపోయింది. సత్యసాయి బాబాను గురించి వ్రాయాలంటే సత్యసాయి బాబా దగ్గర ఉండి అన్ని విధాలుగా పరిశీలించి స్వయంగా అనుభవించి ఆ తర్వాతనే వ్రాయాలి గాని ఎవరి మాటలో విని మీరు దుష్ప్రచారం చేయడం మంచిది కాదు అని వాళ్ళకు బుద్ధి చెప్పారు అంతే. వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు కాకమ్మ కథలు అన్ని వినేసి మనం కూడా ఆ కాకమ్మ కథని ఇంకొంత భూతద్దం పెట్టి చూసి ఇంకొంత యాడ్ చేసి దుష్ప్రచారం చేయకూడదు. మనం స్వామి దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, అనుభవించాలి. అప్పుడు మనం రాయాలి అనేటువంటి విషయాన్ని ఆ ప్రబోధన చేశారు సూరి గారు. నెక్స్ట్ అంశం ఏమిటంటే స్వామి పేరు ప్రతిష్టలు తగ్గించడం ఎవరి తరము కాదు. సాక్షాత్తు భగవంతుడు ఆయన పేరు ఎంత తగ్గిస్తే అంత పెరుగుతుంది. ఏ విధంగా అయితే బంతి గట్టిగా కొట్టి అంతా ఇంకా రెట్లతో పైకి వెళ్తుందో అదే విధంగా ఇంకా పైకి వెళ్తుంది అనమాట. ఎవరి మాటలో వింటే ఏమి వస్తుంది? తాము స్వయంగా చూచారా, విన్నారా? వారి మాటల మీద వారికే నమ్మకం లేదు. అలాంటిది ఇతరుల మాటలను ఎలా నమ్ముతారు? అవును. ఇప్పుడు ఎవరో చెప్పింది ఎందుకు నమ్మాలండి? మనం చూసాం, కళ్ళతో చూడలేదు, చెవులతో విన్నా అంతే. చెవులకి కళ్ళు లేవు, దానికి విచక్షణ జ్ఞానం లేదు. కాబట్టి మనకున్నటువంటి బుద్ధి ఏమైపోయింది? బుద్ధి ఎక్కడ పోయింది? ఆ బుద్ధితో మనం విచక్షణ జ్ఞానంతో అసలు ఎంతవరకు నిజము అనేటువంటి పరిశోధన చేసుకోవాలి. చేసుకుని అప్పుడు మనం నమ్మాలన్నమాట. కాబట్టి ఇతరులు చెప్పే మాటలు అన్ని కూడా నమ్మేయకూడదు యాజ్ ఇట్ ఈస్ గా. ఈ దుష్ప్రచారం అన్ని దేశములకు ప్రాకుతూ పోయింది. ఇండియాకు కూడా వచ్చింది. చివరికి ఇండియాకు కూడా వచ్చింది. విదేశ పత్రికలను విదేశాల నుండి వచ్చే దుష్ప్రచారాన్ని మీరు అనుసరిస్తూ వచ్చారు. వీరు అంటే ఇండియా వాళ్ళు అంటే భారతీయులు కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పత్రికల్లో ప్రచురించబడినటువంటి దుష్ప్రచారాన్ని కూడా నమ్మడం జరిగిందనమాట. ఎందుకంటే మనకి అంత విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి మనం నమ్ముతాం. విచక్షణ జ్ఞానం ఉండే వాళ్ళు ఎవరు నమ్మరు. కానీ అదొక దౌర్బల్యము, దౌర్భాగ్యం అంతే. కానీ వారికి ఈ విషయంలో అనుభవం ఏమీ లేదు. అనుభవం ఉంటే కదా నమ్మేది, నమ్మడానికి నమ్మకపోవడానికి. కానీ అనుభవం లేదు కానీ చదువుతారు, చదివింది నమ్మేస్తున్నారు అనమాట. ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఎట్లయినా స్వామికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నించారు. అయితే ఇది ఎవరి వల్ల కాదు. స్వామికి చాలా చెడ్డ పేరు తేవాలని ప్రయత్నాలు అయితే చాలా మంది ఈవెన్ భారతీయులు కూడా చేశారు. కానీ అది ఎవ్వరి వల్ల కాదు. అదే విధంగా ఒక పర్యాయం ఒక సన్యాసి వచ్చాడండి. సన్యాసి అంటే దిగంబరుడు అనమాట. వచ్చి స్వామితో ఏదో ఛాలెంజ్ చేస్తే స్వామి ఏం చేశారంటే బయటకు వచ్చి ముందు వస్త్రాలు ధరించని చెప్పి వస్త్రం వాడి మీద పడేసి హితబోధ చేశారు. చేసిన తర్వాత వాడు మళ్ళా బుక్కపట్నం నుంచి అక్కడి నుంచో తీసుకొచ్చారు పల్లకిలో ఊరేగిస్తూ. మళ్ళా వాడిని తీసుకెళ్లిపోయారు అనమాట. ఈ విధంగా దుష్ప్రచారం చేయకూడదు. అదే విధంగా నీళ్ల మీద నడుస్తాడని కూడా ఒకడు స్వామిని ఛాలెంజ్ చేశాడు. వాడు నీళ్ల మీద నడుస్తూ అందులో మునిగిపోయాడు అనమాట. కాబట్టి స్వామిని కించపరచాలని, తగ్గించాలని ఎవరిని చూస్తే వాళ్ళే అంతకంతకి దిగజారిపోతారు అనే విషయం మనం గమనించాలి ఈ ఉదాహరణల వల్ల. ఈనాడే కాదు, ఏనాటికైనా ఎవరైనా స్వామి ప్రేమకు లొంగిపోవాల్సిందే గాని స్వామి పేరు ప్రతిష్టను తగ్గించడానికి ఎవరి తరము కాదు. స్వామి అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తారు. క్రిటిక్ ని విమర్శించేవాడిని అదే విధంగా ప్రేమిస్తారు, పొగిడేవాడిని అదే ప్రేమిస్తారు. ఎందుకనంటే స్వామికి పొగడ్తలకు, తెగడ్తలకు లొంగరు, వంగరు, కొంగరు అనమాట. అవన్నీ కూడా నథింగ్ ఆయనకి. తిట్టుకుంటారా తిట్టుకొని, పొగడతారా పొగడని. కానీ స్వామి అవతార లక్ష్యం ఏంటో ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ఆయన ప్రేమస్వరుడు. ప్రేమను అందరికీ పంచాలనేటువంటి దృష్టితో, అందరిలో ప్రేమను పెంపొందించాలనే దృష్టితో అవతరించారు కాబట్టి అందరినీ కూడా ప్రేమగానే చూస్తూ వచ్చారు. ఆ ప్రేమలో అందరూ కూడా కరిగిపోతుంది. విమర్శకులు కూడా స్వామి ప్రేమకి పాదాక్రాంతులు అయిన వారు చాలా మంది ఉన్నారు అనమాట. అలాంటి వాళ్ళు
మన సూర్య భగవంతం గారండి, ఇండియాస్ సైంటిస్ట్ అన్నమాట, డిఫెన్స్ లో చేశారు. ఆయన కూడా స్వామిని ఎన్నో విధాల అనుమానించారు, కానీ చివరికి ఫిదా అయిపోయి ఆయన పాదక్రాంతులు అయిపోయి ఆయన వెంటే ఉన్నారనమాట. సో స్వామి, అదేవిధంగా కస్తూరి గారు మొదటి నుంచి కూడా స్వామి నమ్మి విశ్వసించి ఆయన పాదాక్రాంతం, ఇలాగ ఎంతో మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, కల్లల్ జోగారావు గారు, ఆ ఈ విధంగా అనేక మంది పేర్లు మనం చెప్పుకోవచ్చు అనమాట. సాయి అనే పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఇది శాశ్వతమైనది. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు కూడా సాయి నామం ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పటికీ కరిగిపోదు, తరిగిపోదు, మాయమైపోదు, ఎప్పటికీ ఉంటుంది అనమాట. దీనిని ఎవరు మార్చలేరు. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడవచ్చు, ఎందుకంటే మనకి నాలుగు ఉంది, స్వతంత్రం ఉంది, వాక్చాతుర్యం ఉంది, స్వతంత్రం ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటాం. నాలుకకి ఎముక లేదు, అది ఎట్లా కావాలంటే అట్లా తిరుగుతుంది అనమాట. ఎవరిని ఏ మాట అనుకుంటే ఆ మాట అనేస్తుంది అనమాట. అది ఎట్లంటే అట్లా తిరుగుతుంది. అంతేకాదు, కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బ, అంతే కదండి. ఏదన్నా ఒక మామిడి చెట్టు, ఇది మామిడికాయల సీజన్ కదా, మామిడి చెట్టు కాసింది ఒకళ్ళ ఇంట్లో ఉంది, వాటి కొమ్మలు బయటికి వెళ్ళి కాయలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళు నిద్రపోయినప్పుడు, ఇంట్లో వాళ్ళు లేనప్పుడు బయట వాళ్ళు వచ్చి రాళ్ళతో కొడతారు ఆ మామిడికాయ కోసం అనమాట. అంటే అది కానీ కాయకపోతే దానికి దెబ్బలే ఉండవు. ఇప్పుడు ఏ కాయనటువంటి రావి చెట్టుకి కానీ మర్రి చెట్టుకి కానీ రాళ్ళ దెబ్బలు ఉండవు, కానీ ఆ పళ్ళు కూడా ఎవరికి అవసరం ఉండదు. కానీ ఇక్కడ పళ్ళు ఫలాలు ఇచ్చేటువంటి ఆ చెట్లకే రాళ్లతో కొడతారు అనమాట. అంటే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా చెడే వస్తుందండి, మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా చెడే వస్తుందని చాలా మంది అనుభవం, నా అనుభవం కూడా అంతే. అదే విధంగా మంచి పనులు చేసే వారికి ఎన్నో కష్ట నష్టములు వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినప్పటికీ మనం సత్యంపై ఆధారపడినప్పుడు మనల్ని ఎవ్వరూ కదిలించలేరు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా, అన్ని దుష్ప్రచారాలు చేసినప్పుడు కూడా మన గమ్యం ఏమిటో, మన పని ఏమిటో, మన ధర్మం ఏమిటో, మన కర్తవ్యం ఏమిటో గుర్తు పెట్టుకుని స్వామి వలె ముందుకు సాగిపోవాలి అని అదే స్వామి చెప్తున్నారు. అందువలన ఒక లక్ష్యంతో వచ్చినటువంటి స్వామి వారిని ఎవ్వరు కదిలించలేరు సత్యముతో, ఎందుకంటే ఆయన సత్య స్వరూపుడు, సత్యంపై శయనించేవాడు, సత్య సాయి. సత్యముతో ఎవరు ఎంతగా పోరినప్పటికీ దానిని సాధించలేరు. కనుక మీరు సత్యమును దృఢముగా పెట్టుకోండి, ఏమి జరిగినా మీరు వెరవకూడదు, సత్యాన్ని మనం పట్టుకోవాలి. కానీ మనకి ఏం జరిగినా కూడా భయపడకూడదు. సత్యం నాస్తి పరో ధర్మ, సత్యమును అంటి పెట్టుకుని ఉండేన వారికి విజయం తథ్యం. ఒకనాటికి కాకపోతే ఇంకో నాటికైనా సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, అధర్మం ఎప్పుడు ఓడిపోతుంది, అసత్యం కూడా ఎప్పటికైనా ఓడిపోతుంది. కాబట్టి సత్యాన్ని మనం ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, కష్టాలు వచ్చినా దాన్ని వదలకూడదు. కనుక మనం సత్యాన్ని వదలకుండా ఉండాలి. భగవంతుడు సత్యస్వరూపుడు, ట్రూత్ ఈజ్ గాడ్. సత్యముని ఎవరు కదించలేరు. సత్యం నాస్తి పరో ధర్మ, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదనమాట. ధర్మము, సత్యాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అక్కడ ధర్మం నివసిస్తుంది, ధర్మం ఉంటుంది అనమాట. ధర్మము శాంతి. ఈ ధర్మం ఏమిస్తుందంటే శాంతి. సత్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట శాంతి ఉంటుంది. ఆ శాంతి లేకపోతే మానవుడు అస్సలు జీవించలేడు. శాంతి కోసం అందుకే స్వామిని అడుగుతారనమాట, స్వామి ఐ వాంట్ పీస్, స్వామి ఐ వాంట్ పీస్ అంటారంట. అంటే అప్పుడు స్వామి అంటారు, అయ్యి అంటే నేను, వాంట్ కోరిక, ఆ రెండు తీసేస్తే ఏమొస్తుంది, పీస్ ఉంటుంది. కాబట్టి అహంకారము, కోరికలు ఎప్పుడైతే నువ్వు త్యజించుకుంటావో అప్పుడే నీకు శాంతి వస్తుందని స్వామి చెప్తుంటారనమాట. అది పద్యము. కాబట్టి ధర్మం ఎక్కడుంటుందో అక్కడ శాంతి వస్తుంది. తర్వాత త్యాగరాజు ఈ విషయం గురించి చక్కటి కృతి పాడారండి. నాకు కృతి పాడడం కాదు కానీ అందులో కొన్ని పదాలు మాత్రం గుర్తున్నాయి. శాంతము లేక సౌఖ్యము లేదు అంటే, శాంతం లేకపోతే సుఖమే ఉండదు. అన్నీ ఉంటాయి ఇంట్లో, మహా బంగళా ఉంటుంది, కానీ ఇంట్లో ఎప్పుడు ఏవో చిరాకులు ఉంటాయి, అప్పుడు శాంతి ఎక్కడ ఉంటుంది, ఉండదు అనమాట. కాబట్టి ఎన్ని సుఖాలు ఉన్నప్పటికీ కూడా ఆ శాంతి అనేది లేకపోతే ఆ సుఖాల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు అనమాట. చెట్టు కింద ఉండేవాడు, గుడిసెలో ఉండేవాడు చాలా శాంతిగా ఉంటాడు, పగలంతా కష్టపడతాడు, అక్కడ ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఒక పక్క వేసుకుంటాడు, ఆ పెళ్ళం పెట్టినట్టు ఆ గంజో నీళ్ళో ఏవో తాగుతాడు, తాగేసి ఆ పిల్లలతో కబుర్లు చెప్తే ఆ చెట్టు కింద హాయిగా నిద్రపోతాడు. అతనికి ఏంటి సౌఖ్యం, అన్ని ఏమన్నా ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఆ ఫ్యాన్లు ఏం లేదు, పంచభూతాల్లోనే పడుకుని సేద తీర్చుకుంటున్నాడు అనమాట. అతను మహాశాంతంగా ఉన్నాడు. అటువంటి శాంతి ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో లేదు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ పాటలో దీంట్లో ఇంకో దారసుతులు ధన ధాన్యములుండిన సారెకు జపతప సంపదలు కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదంటారు త్యాగరాజు. భార్య ఉండి పిల్లలుండి ఎన్ని ధనం ఉన్నా, ధాన్యం ఉన్నా, గాదులుండా, ధాన్యాలున్నా,
అతను ఎన్ని జపాలు తపాలు చేసిన ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా శాంతం లేకపోతే శాంతి అనేది లేక అతని లో శాంతి ఉండాలి, అతని మనసులో శాంతి ఉండాలి, ఇంట్లో శాంతి ఉండాలి, ఇంట్లో మనుషులు శాంతంగా ఉండాలి. అప్పుడే సుఖం ఉంటుంది. ఎంత సంపదలు ఉన్నాయి, ఎంతమంది బంధువులు ఉన్నప్పటికీ కూడా శాంతి అనేది లభించదు. ఎప్పుడు వాళ్ళు ధర్మపరంగా సత్యాన్ని పట్టుకుంటే ఈ శాంతి అనేది లభిస్తుంది. శాంతి లేకపోతే ఎన్ని ఉన్నప్పటికీ కూడా సుఖం అనేది ఉండదు అని త్యాగరాజు అంటే మహానుభావుడే చెప్పారనమాట. అది స్వామి ఉద్ఘాటించి మరీ చెప్తున్నారు. ప్రేమ ఉద్భవిస్తుంది, ఆనందము లభిస్తుంది. ప్రేమ అనేది మన హృదయంలోంచి వస్తుంది, దానివల్ల ఆనందం ఇస్తుంది, వస్తుంది. ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను పొందినవాడు ఆనందిస్తాడు, ప్రేమను చూపించిన వాడు కూడా ఆనందిస్తాడు. సత్యము అంత గొప్పది. సత్యము నుండి అహింస ఏర్పడుతుంది. స్వామి చెప్తున్నారు సత్యమే ఆధారం. ఏంటికి ధర్మానికి, శాంతికి, ప్రేమకి, అహింసకి అన్నిటికి కూడా సత్యమే ఆధారం అన్నమాట. ఎక్కడ సత్యం ఉంటుంది, ఈ మిగిలిన 4 విలువలు కూడా ఉంటాయన్నమాట. సత్యమును అనుసరించేవాడు హింసకు పాల్పడడు. ప్రేమ ఉన్నటువంటి వానికి హింస చేయాలంటే భావమే రాదు. నిజంగా ప్రేమ ఉంటే మాటలతో గాని చేతలతో గాని ఇతరులని మనం ఎప్పుడు కూడా బాధించము. ఎప్పుడైతే ప్రేమ అనేది కరువు అయిపోతుందో, ప్రేమ అనేది నటంలా మిగిలిపోతుందో, అప్పుడు హింస అనేది తప్పకుండా అందులో ప్రవేశిస్తుంది అన్నమాట. మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, హింస ఈ 5 మానవుని యొక్క పంచప్రాణములు. ఇవే మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు. మానవుని యొక్క పంచప్రాణాలు ఏమిటంటే పంచవాయువులు ఉంటాయి కదా, పంచప్రాణములు అన్నమాట. ఇవే పంచప్రాణములు, పంచవాయువులు మానవుని నివసింపజేసేది, వర్ధిల్ల చేసేది. ఈ మానవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు. ఈనాడు ఈ మానవతా విలువలను పెంచాలి. అప్పుడు ఈ దేశం నందు తప్పక శాంతి ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా కానీ శాంతి లేదండి. గ్రామంలోనూ లేదు, పట్టణంలో లేదు, పల్లెల్లో లేదు, ఎక్కడా లేదు. ఎందుకు లేదంటే రాజకీయ, సామాజిక వర్గ విభేదాలు ఇవి చాలా ఉన్నాయన్నమాట. వీటి వల్ల దానితో ప్రకృతి వైపరీత్యాలు, స్వార్థపరత్వం, వీటి వల్ల శాంతి అనేది ఎక్కడా లేదనమాట. కాబట్టి శాంతి పొందాలి. శాంతిని మనం ఈ ప్రపంచం అంతా, దేశం అంతా, తర్వాత రాష్ట్రం అంతా, కుటుంబంలో పెంపొందించుకోవాలి అనంటే ఈ 5 విలువలు కూడా ప్రతి వ్యక్తిలో కూడా పెంపొందించుకోవాలి. అందుకే స్వామి ఏమంటారు, సత్య ధర్మ శాంతి ప్రేమలు లేకున్నా విద్యలని నేర్చి విలువ 0, దాన ధర్మాల ఫలితం కూడా అన్ని 0 0 0 అని చెప్తారనమాట. కాబట్టి ఈ మానవతా విలువలు కూడా మనలో పెంపొందించుకుని వర్తించి ఆచరించి అనుష్ఠించి అందరికీ కూడా ఆ విలువల్ని తెలియచేయాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, చెప్పడం కాదు, చూసి నేర్చుకోవాలన్నమాట. మన స్వామిని చూసి ఎన్నో నేర్చుకున్నాం, అలా చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా మనం వర్తించాలి, ప్రవర్తించాలి. తర్వాత అంశము దైవ ప్రేమను స్థిరంగా పెట్టుకోండి. ఇప్పుడు ఎవరి యందు చూసిన ఆశ ఆశ ఆశ. ఈ ఆశలకు ఒక హద్దే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆశలు పెరిగిపోతూనే ఉన్నాయి, కానీ ప్రస్తుత కాలంలో తరగట్లేదండి. ఎవరికి తరగట్లేదు. ఇది చాలు అనేవాడు ఎవ్వరూ లేదు. ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే దానికి సంబంధించి ఇంకోటి కొనాలి, దానికి సంబంధించి ఇంకోటి, అలాగా పెరిగిపోతున్నాయి. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, కావాలంటే వలదు అనేవాడు ఒక్కడ కూడా కనపట్లేదు అనమాట. ఇంకా చాలు అనేది ఎక్కడా కనపట్లేదు. ఎక్కడో మనలాంటి వాళ్ళని ది సెన్స్ స్వామి భక్తులు మాత్రం చాలా వరకు కోరికల మీద అదుపు పెట్టుకునే మనం జీవిస్తున్నాం అని చెప్పుకోవచ్చండి. అదంతా భగవంతుని యొక్క కృపా కటాక్షం. మానవుడు ఎన్ని చదువులు చదివినా ఇంకా చదవాలని ఆశిస్తాడు, కానీ ఎన్నో పుస్తకాలు చదువుతున్నాడు, కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఆత్మ సంతృప్తి ఇవ్వని చదువులు ఎందుకు? ఈ చదువు జీవనోపాధికి మాత్రమే ఉపకరిస్తాయి. ఎన్ని డిగ్రీలు పొందినా సరే అవి మనం జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి, తద్వారా ఏదో ఇంత ఇన్కమ్ తెచ్చుకోవడానికి దానికి మాత్రం ఉపయోగిస్తాయి. నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ మూడింటితో కూడినదే నిజమైన విద్య. నిజమైన విద్య అంటే చావు లేని చదువు చదవాలని అంటారు స్వామి. చావు లేని చదువు అంటే ఏంటి? ఇక్కడ నైతిక విలువలు, ధార్మిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించే విద్య అన్నమాట. అటువంటి విద్యను మనం నేర్చుకోవాలి అని భారతీయ సంస్కృతి బోధిస్తుంది. కానీ నేటి విద్యావేత్తలు ఈ సత్యాన్ని విస్మరిస్తున్నారు. కనుకనే ఈనాటి మానవుడు ఎన్ని చదువులు చదివినా ఏమీ ప్రయోజనం కనిపించలేదు. కానీ ఈనాటి విద్యావేత్తలు ఎన్నో పిహెచ్డీలు ఎన్నో వస్తూ ఉన్నాయి. డిగ్రీ మీద డిగ్రీ, ఇండియా డిగ్రీ, ఫారిన్ డిగ్రీ, ఇంకో డిగ్రీ. కానీ వాళ్ళు అసలు సత్యాన్ని మర్చిపోతున్నాం. అంటే ఏంటి? ధర్మపరం, ఆధ్యాత్మిక పరం, నైతిక విలువలు లేకుండా పోతున్నాయి. అందరిలో కాదు, కొందరిలో.
కానీ ఈ విలువల్ని పెంపొందించుకునే చదువులు మాత్రం చావులేని చదువు చదవడానికి మనం ప్రయత్నించాలి. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు యూనివర్సిటీని ముద్దెనహళ్ళిలోగా పుట్టపర్తిలో, తర్వాత బెంగుళూరులో ఇదంతా పెట్టారు. మరికొన్ని ప్రదేశాల్లో కూడా ఢిల్లీ వంటి ప్రదేశాల్లో కూడా పెట్టారు ఆయన విద్యా సంస్థలు. రాజమండ్రిలో కూడా గురుకులం. ఇవన్నీ కూడా ఏంటంటే చావులేని విద్యని పిల్లలకి బోధించాలని విద్యతో పాటు భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యని అసలు మన సంస్కృతి సంప్రదాయాల్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే స్వామివారు ఎంతో అవస్థపడి ఎన్నో త్యాగాలు పూనుకున్నారన్నమాట. వేదాన్ని ఉద్ధరిస్తున్నారు. ఈ విధంగా మన సంస్కృతి సంప్రదాయాల్ని పెంపొందింపజేస్తున్నారు, అనుష్ఠింపజేస్తున్నారు అన్నమాట. పుస్తకములు పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు. ఈ మధ్య నేను ఒక వాట్సాప్ లో ఒక సందేశం చూశానండి. ఏమిటంటే ఒక గుడిలో ఒక బోర్డు పెట్టారంట. ఆడవాళ్ళు ఎవరైనా సరే జుట్టు విరబోసుకొని చేతికి గాజులు లేకుండా బొట్టు పెట్టుకోకుండా వచ్చే వాళ్ళకి ఈ దేవాలయంలో ప్రవేశము లేదని బోర్డు పెట్టారండి. అది నాకు చాలా నచ్చింది. ప్రతి దేవాలయంలో కూడా పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే బొట్టు గాజులు తర్వాత జుట్టు చక్కగా ముడి వేసుకుని ఒక పుష్పం పెట్టుకుంటే అసలు లక్ష్మీదేవి ఆ అమ్మాయి మొహంలో తాండవిస్తుంది అనమాట. మళ్ళా ఇట్లాంటి బోర్డులు అన్ని చోట్ల ఉండాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నానండి. మరి ఇతరులకి కొంచెం కోపం వస్తే నన్ను మన్నించండి. తర్వాత పుస్తకములు పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు. నిస్తులమైన విద్యలు నేర్పించినంచు గర్వమేళ. నేను ఎన్నో పుస్తకాలు చదివాను, అన్ని శాస్త్రాలు చదివాను అని చెప్పి ఎందుకు గర్వించాలి? ఎందుకు ఆ గర్వం? అన్ని చదివినంత మాత్రం మనం గర్వపడాలా? అన్ని పెద్ద డిగ్రీలు వచ్చి పడాలా? తల పైకెత్తుకుని తిరగాల? నీ హస్తయుగము మోచి పరమాత్మకు భక్తితో కొల్వలేని ఈ ప్రస్తుత విద్యల నీవు ధాతి నిరర్ధకము కాదే మానవ. మనం ఎన్ని చదువులు చదివినప్పుడు కూడా ఈ చేతులు భగవంతునికి నమస్కరించినప్పుడు ఈ రెండు హస్తాల్ని జోడించి భగవంతునికి భక్తితో నమస్కరించి ఆ చేతులతో భక్తితో ప్రేమతో భగవంతుని పూజించకపోతే ఎన్ని విద్యలు నేర్చినా కూడా అవన్నీ కూడా నిరర్ధకం, ఉపయోగం లేనివి అని స్వామి తెలియజేస్తున్నారు అనమాట. అంటే మనం ఎన్ని చదువులు చదివినా ఎన్ని శాస్త్రాలు చెప్పినా మనం గర్వపడకూడదు, మనం మడిగి ఉండాలి. దీనికి స్వామి ఉదాహరణకి ఎన్నో కథలు చెప్పారు. అందులో ఒక కథ ఏమిటంటే అందరికీ తెలిసిందే, టూకీగా చెప్తాను. ఒక ముసలాం ఉన్నారు. ఆవిడ ఏం చేస్తారంటే రాత్రులు కొన్ని దుప్పట్లు ఆవిడ చేతుల్లో ఆవిడ మొయ్యగల్లని వేసుకుని వెళ్ళి రోడ్డు మీద చలికి వణుకుతూ పడుకున్న వాళ్ళ మీద కప్పి వస్తూ ఉంటారనమాట. ఒకరు అలా వచ్చేస్తుంటే ఒక ఆకతాయి కుర్రవాళ్ళు చూశారు. చూసి అమ్మా నువ్వు ఇంత మంచి పని చేస్తున్నావు కదా, ఎందుకు అలా తల వంచుకునే నడుస్తుంటావు, తల పైకెత్తుకుని నడచ్చు కదా, ఇంత మంచి పని చేస్తున్నావు అని అంటారు. అన్నప్పుడు ఆ మా అమ్మగారు ఏమంటారంటే, నాయన భగవంతుడు నాకు ఎన్నో చేతులతో ఎన్నో ఇచ్చాడు, కానీ నాకున్నవి రెండు చేతులే, రెండు చేతులతోనే ఇవ్వగలుగుతున్నాను, అంతకు మించి నేను ఇవ్వలేకపోతున్నాను, అందుకే సిగ్గుతో తల వంచుకుని నడుస్తున్నాను అని అన్నారు అనమాట. అంచేత భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడండి, వస్తు రూపంలో ఇచ్చాడు. మన శరీరంలో అవయవాలండి, ఒక అవయవం పోతే కొన్ని లక్షలండి, ఒక కిడ్నీ మార్చాలంటే కొన్ని లక్షలు, ఒక చెయ్యి ఆర్టిఫిషియల్ పెట్టాలంటే కొన్ని లక్షలు. అట్లాంటిది భగవంతుడు ఏమి ఆశించకుండా మనకి ఇన్ని అవయవాలు చక్కగా పనిచేసేటువంటి శక్తిని ఇచ్చేంటే మనకు భగవంతుడికి మనం ఎంత రుణపడి ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. రుణం తీర్చుకోవాలంటే ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విషయం కూడా మనం ఆలోచించుకొని తోటి మానవులకి సహాయ సహకారాలు అందిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. మీ అందున్నటువంటి ప్రేమను మీరు పోషించుకొని లేకపోయినా ప్రయోజనం ఉండదు. అదే మనలో ఉండేటువంటి ప్రేమను మన కుటుంబ సభ్యులకి మాత్రమే ప్రసరింపజేయకుండా అందరి ఏడలా కూడా ప్రేమను పంచాలి, మన ప్రేమను పెంచుకోవాలి, స్వామి నుంచి ప్రేమను పొందాలి, ఆ ప్రేమను ఇతరులకి పంచాలన్నమాట. దైవప్రీతి ఒక్కటి మాత్రం స్థిరంగా పెట్టుకోండి. దైవాన్ని మాత్రం ఎప్పుడు మీరు ప్రేమించండి, దైవ ప్రీతి పెట్టుకోండి. దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి. ఎక్కడైతే మనం ఎప్పుడైతే దైవం మీద ప్రేమ ఉంటుందో, ఇష్టపడతామో అప్పుడు మనం ఎటువంటి చెడ్డ పని చేయమన్నమాట. ఎప్పుడు చెడ్డ పని చేయమో అప్పుడు సంఘంలో నీతిగా ఉంటామన్నమాట. ఈ విధంగా మీ హృదయంలో దైవ ప్రేమను నింపుకుంటే అన్నీ సరిపోతాయి. దైవ ప్రేమ అనేది ఉంటే మన హృదయం చాలా చక్కగా ఉంటుందండి. హృదయం అంటే మన పనులన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడైతే దైవాన్ని ఎప్పుడు ప్రేమిస్తామో ప్రతి మనిషి కూడా ఆత్మస్వరూపే, దైవ స్వరూపుడు అని మనం నమ్ముతాం. కాబట్టి మన ప్రేమను ఇతరుల మీద చూపించినప్పుడు ఇంకా మనకి కావాల్సిందంటూ ఏముండదు. ఆ ప్రేమను లేకుండా నాడు అన్ని నాశనం అయిపోతాయి. మనలో ప్రేమ లేనప్పుడు, మన ప్రేమ ఇతరులపై ప్రసరింప చేయలేనప్పుడు మనలో ఉండేటువంటి అన్ని కూడా నశించిపోతాయి అనమాట. దైవ ప్రేమ మెయిన్ స్విచ్ ఉంటుంది. దైవ ప్రేమ ఇప్పుడు చూడండి, ఒక స్విచ్ బోర్డు ఉంటుంది.
మెయిన్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ మెయిన్ గాని ఆఫ్ చేస్తే అన్ని స్విచ్లు ఆగిపోతాయి. ఏ స్విచ్ పని చేయదు, లైట్లు ఫ్యాన్లు ఏసీ అన్ని ఆగిపోతాయి అనమాట. సో ఈ ఆ మెయిన్ స్విచ్ అన్నమాట అన్నిటికీ కారణం. అదే విధంగా దైవ ప్రేమ అనేది మెయిన్ స్విచ్ లాంటిది, అదే అన్నిటికీ కారణం అనమాట. కాబట్టి దాన్ని ఎప్పుడు మన ఆన్ లో పెట్టి ఏ స్విచ్ వేసినా బల్బు వెలుగుతుంది. కాబట్టి ఆ దైవ ప్రేమను మాత్రం, దైవాన్ని మనం ఎప్పుడు ప్రేమిస్తూ దైవ ప్రేమను ఎప్పుడు పొందుతూ ఉంటే మన ప్రేమని ఇతరుల పైన మనం ప్రసరింపజేయవచ్చని స్వామివారు మనకి తెలియజేస్తున్నారండి. సాయిరం మరొక అంశము, టైం ఉందని అనుకుంటున్నాను. నాకు కించిత్తైనా దేహ అభిమానము లేదు. స్వామివారు చెప్తున్నారు వారికి దేహం పైన ఎటువంటి అభిమానము లేదు. వారు ఒక పర్యాయము తెలుసు, మనందరికీ తెలుసు, క్రింద అదే దేని మీద కాలు వేసి బాత్రూంలో సబ్బు మీద కాలు వేయటం జరిగింది. ఆ వారికి తుంటి ఎముకేదో కొంచెం ఇదైంది, ఫ్రాక్చర్ అయింది. అప్పుడు స్వామి ఏమందంటే నవ్వుతూనే, ఈ దేహం నాది కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, దేహాన్ని నేను కాదు, నాది కాదు అనేవారు అనమాట. కాబట్టి ఆయనకి దేహంపై ఎటువంటి అభిమానము లేదు. ఈ దేహం నాకు తల్లి అయినటువంటి ఈశ్వరమ్మ నిరంతరం స్వామిని తలుచుకుంటూ ఉండేది. నా తల్లి అన్నట్లే చూసారా స్వామి, ఈ దేహానికి తల్లి, ఈ దేహానికి జన్మనిచ్చినటువంటి తల్లి ఈశ్వరమ్మ ఎప్పుడు కూడా స్వామిని తలుచుకుంటూ ఉండేవారు. బృందావనంలో ఒక రోజు ఉదయం ఆమె చేసింది, కాఫీ తీసుకుంది, వరండాలోకి వచ్చి కూర్చుంది. ఉన్నట్టుండి స్వామి 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 అని 3 పర్యాయములు పిలిచింది. నేను వస్తున్నాను వస్తున్నాను అని అన్నాను. మెట్లు దిగి దగ్గరకు వదిలాను. ఆమె ప్రశాంతంగా కన్ను మూసింది. చూసారా, నిరంతరము అప్పటికప్పుడు నేను మరణిస్తున్నాను అని చెప్పి మనకి ఏవో కొన్ని చిహ్నాలు తెలిసినప్పుడు భగవంతుని తలుచుకుందాం అంటే తలుచుకోలేమండి, అస్సలు కుదరదు. కుదరదంటే అసలు రాదు కూడా అనమాట. ఏ పిల్లల మీదో దేని మీద మమకారం ఉందో దాని మీద పోతుంది మనసు. దీనికి స్వామి ఒక కథ చెప్తారు కదా, ఒక తండ్రి కొడుకులు వస్తారు, ఆ కొడుకుల తండ్రి ఎప్పుడు కూడా నామం చేసుకోవడని చెప్పి కనీసం మరణిస్తున్నాడు ఇప్పుడైనా సరే దేవుడి పేరు తలుచుకుంటాడు, హరి అని నారాయణ అని అంటాడని చెప్పి కొంత నారపీసి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఇదేంటి నాన్న అంటే, కనీసం నారన్న బాగుంది, నారపీచు అది అని దాని గురించి చెప్తాడు అనమాట. అంచేత ఆ మనం మొదటి నుంచి కూడా నారాయణ నామం, హరినామం నిరంతరం కూడా రాత్రి పగలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు ఆ నామం చేసుకుని పడుకుని, స్వామి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా నేను చక్కగా చేసుకున్నాను, మీకు ఆనందం కలిగించే అని అనుకుంటున్నాను అని, ఏమైనా తప్పులుంటే మన్నించి ఇటువంటి తప్పు మరొక్కసారి చేయకుండా ఉండేట్టు చూడు అని స్మరించుకుని నామం చేసుకుంటూ నిద్రలోకి జారిపోతే ఆ మన్నాడు ప్రాణం ఉంటే లేస్తాం, ప్రాణం లేకపోతే ఇంకంతే. అంతగా మించిన అదృష్టం ఇంకోటి ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఈశ్వరమ్మ గారు స్వామిని నిరంతరం ధ్యానిస్తుండేది కాబట్టి చివరిలో కూడా స్వామి 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 అని పిలిచింది. వస్తున్నా 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 అని స్వామి అన్నారు అని ఈలోగానే ప్రాణం పోయింది. స్వామి నామంతోనే ఆమె ప్రాణం పోయింది, శరీరాన్ని వదిలిపెట్టేశారు. ప్రాణం పోతేనే దేహం కర్రతో సమ, అంతే కదా. ప్రాణం పోతే దేహం ఏమిటంటే కట్టె, బిగుసుకుపోతుంది. కట్టే విధంగా అయిపోతుందో దేహంలో ఏది కదలదనమాట. తక్షణమే ఆమె దేహమును పుట్టపర్తికి తీసుకుని పోవాల్సిందని చెప్పాను. చాలా మంది నన్ను కూడా వెళ్ళమని బలవంతం చేశారు. అప్పుడు సమ్మర్ కోర్సు కదా, అందుచేత స్వామి వెళ్లకుండా, అప్పుడు పిల్లలు అన్నారంట, స్వామివారు తల్లి గారు స్వర్గస్థులు అయ్యారు కాబట్టి ఈ రోజు సమ్మర్ క్లాస్ ఉండదని అనుకున్నారు. కానీ స్వామి అన్నారు, మీరు క్లాస్ లో కూర్చొని నేను వచ్చేస్తున్నానని చెప్పి ఆ రోజు క్లాసు కూడా తీశారనమాట. వారి తల్లి గారి పార్థివ దేహాన్ని పుట్టబర్తి పంపించేసి 1 minute అండి, ఒక్క సాయిరాం 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 పంపించేసేసి ఆయన తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించుకున్నమాట. ఆ విధంగా అంటే ఆయనకి ఎటువంటి మమకారం అభిమానం లేదు. తల్లి అంటే ప్రేమ, శరీరాన్ని ఇచ్చినట్టు తల్లి అంటే ప్రేమ ఉంది. కానీ ఎంత దాని గురించి తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు, కర్తవ్యాన్ని వదిలిపెట్టి ఆ శరీరం వెంట వెళ్ళలేదు అనమాట అని చెప్తున్నారు. అది అప్పుడు సమ్మర్ క్లాస్ జరుగుతున్నాయి. ఆమె దేహాన్ని పంపించి అంత్యక్రియలు పుట్టపర్తిలోనే చేయించారు. కుమారుడిగా పుట్టపర్తిలోనే పురమాయించి చేయించారు. పట్టు చీర అవి పసుపు కుంకుమ అన్ని కూడా పంపించడం జరిగింది. ఆ శరీరాన్ని ఖననం చేసేటప్పుడు నాకు ఏనాడు కించిత్తైనా దేహాభిమానం లేదు. స్వామికి ఎప్పుడు కూడా తన దేహం మీద అభిమానం లేదు. ప్రతిదానికి దేహాభిమానమే బంధన. మనం దేహం పైన ఎప్పుడైతే అభిమానం పెంచుకుంటామో, మమకారం పెంచుకుంటామో అప్పుడే మనకి బంధనాలు పెరిగిపోతాయండి.
ఈ దేహం యొక్క తల్లి, ఈ దేహం యొక్క తండ్రి, ఈ దేహం యొక్క పిల్లలు, ఈ దేహం యొక్క మనములు, ముని మనములు ఇట్లా ఎప్పుడైతే మనం పెంచుకుంటామో అవే బంధనలు ఏర్పడితే ఆ బంధనలు కానీ ఒకసారి పట్టుకున్నాయంటే మాత్రం వదలవచ్చు. వదలం అనమాట. మనకి నిజంగా చాలా అదృష్టం ఏమిటంటే అహం సత్య బోధలకు వచ్చిన తర్వాత కొంచెం బంధనాలు తగ్గినాయండి. అందరికీ కూడా తగ్గినాయి అని అనుకుంటా. నాకైతే బాగా తగ్గినాయి బంధనాలు. దేహాన్ని భగవంతునికి అర్పితం చేస్తే ఏ బంధన ఉండదు. ఇంద్రియములు కూడా చలించకుండా ఉంటాయి. జీవితాన్ని భగవంతునికి అర్పితం చేసిన తర్వాత ఏమి జరిగినప్పటికీ ఏది మిమ్మల్ని కదించలేదు. మనం అన్ని కూడా భగవంతునికి సర్వస్వ శరణాగతి పొంది, స్వామి నీదే ఈ శరీరం, నువ్వు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడించుకో, ఏ పని చేయించుకుంటా ఆ పని చేయించుకో అని ఉదయం లేవగానే స్వామికి మనం ఒక్కసారి మనల్ని మనం సమర్పించుకుని పనిలోకి దిగేమంటే అసలు మనల్ని ఏది కూడా ఏ చెడ్డ విషయం కూడా మనని కదిలించలేదు. అన్ని కూడా స్వామి చూసుకుంటారండి. మనం ఏమి అసలు చేయగలం, మనం జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే. ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా స్వామి జరిపించేస్తారు అనమాట ఏం చేయాలమ్మా. సో ఈ విధంగా దేహాభిమానం తగ్గించుకుని స్వామికి మనం సమర్పణ చేసుకుని మన సేవల్లో పునీతులు అవ్వాలని స్వామి తెలియజేస్తున్నారండి. సాయిరామ్ అండి. ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, భగవాన్ సత్యసాయి బాబా వారికి కృతజ్ఞతలు, వందనములు. విన్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. సాయిరామ్ అండి. నేను సమితికి వెళ్తున్నాను, అన్యదా భావించకండి. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, బాగా చెప్పారు, ధైర్యంగా చెప్పారు. నాకు అటాచ్మెంట్ తగ్గింది. ఎప్పుడు నాకు ఇంకో సంస్థలు ఎవరు కనుక్కోలేదు ఇంతవరకు. 33 సంవత్సరాలు కూడా చెప్తున్నా. ఓపెన్ గా చెప్పారు మీరు. ఇది రికార్డ్ అవుతుంది, ప్రపంచం అంతా వింటది. నువ్వు నేను వింటాం కదా. సీక్రెట్ గా నా చెవులో చెప్పలేదు, లేదా సీక్రెట్ గా స్వామి సేవలో చెప్పవు. నేను మారాను, నాకు బంధన డిటాచ్మెంట్ వచ్చిందని మీరు చెప్పగలుగుతున్నారంటే ఎంత ఆత్మస్థైర్యం ఉండాలి మీకు. గ్రేట్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్, సాయిరామ్. థ్యాంక్ యూ సార్. Actually, today I want to continue the last topic, Andy. But suddenly, my thought was changed. ఏదో మొన్న ఆయనతో అంటే సరిపోదు. ఐ హ్యావ్ టు డూ ఇట్. మా దగ్గర ఏ పండుగనే చేస్తామండి, ఆ రోజు ఏమైనా విశిస్తుంటే చెప్పుకుంటామని మొన్నే మూర్తి గారికి చెప్పాను. మూర్తి గారు చెప్పానంటే స్వామి చెప్పాను అనమాట. అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే నిన్న నాకు అర్థమైంది. మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 2-3 గంటలు వెళ్ళిపోయిన తర్వాత సంపత్ వాళ్ళంతా వెళ్ళిపోతే సంపత్ వాళ్ళ అమ్మతో అంటాడట, అమ్మ అంకుల్కి చూడే మనం అంటే ఎంత ప్రేమ. నా చుట్టమండి, నా బ్లడ్ రిలేషనా, నా తమ్ముడు కొడుకా లేదా అక్క కొడుకా? తమ్ముడు కొడుకు అక్కడ కొడుకుకి ఈ కలికాలంలో ఈ ప్రేమలు కనుక్కోవట్లేదండి. ప్రేమలు కూడా రకరకాల ప్రేమలు చూపిస్తున్నారు. మా దగ్గర మీ కుటుంబంలో లేకపోవచ్చు. డబ్బులు ఉంటే ఒక రకంగా, డబ్బులు లేని స్వామిని అందరిని ఎందుకు ప్రేమిస్తున్నాడండి? ఏమి కారణం ఉంది? మనం స్వామిని ఎందుకు ప్రేమిస్తున్నావు? దిస్ ఇస్ అన్కండిషనల్ లవ్. నాకు రాధా ఫ్యామిలీ మీద ఎప్పటి నుంచి ఒక అద్భుతమైన సదాభిప్రాయం ఉంది. వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు, నేను రాత్రి పడుకోలేదు సార్, ఎప్పుడు తెల్లారుతుందా, మాకంటే ముందు లేచి రెడీ అయింది, నేను అలానే కూర్చున్నా ఎప్పుడు వస్తుందా అని చెప్పి. దిస్ ఈజ్ హార్ట్ టు హార్ట్ లవ్ అండి. ఏం ఒక్కరోజు పోయేది కాదు. స్వామి వాంట్స్ దిస్ అన్కండిషనల్ లవ్. దట్ ఈజ్ రాధా. యాక్చువల్గా అయితే నేను చూసేవాను, కానీ ఈ మధ్య 2-3 నెలలు టీవీ కొంచెం దూరంగా ఉన్నా. టీవీ చూడాల, టీవీలో ఏ ప్రోగ్రామ్ చూడాల. వెంకటేశ్వరం కనుకుంటా కళ్ళు పక్క తిప్పుకుంటున్నా. అంటే మీకు కావాల్సిన, నాకు కావాల్సిన నా మొబైల్లో చూస్తాను. నాకు వార్తలు తెలుసు, క్రికెట్ తెలుసు, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ టీవీ. మాసాలు ఎలా తిరిగిపోతారు నాకు అర్థం. నేను తిన్నాను అన్ని. సార్ ఆ టాపిక్ అయిపోయింది అది. నాకు ఇంకెత్తైనా దేహాభిమానం లేదు, కంప్లీట్ చేసిందా? అది మొదలు పెట్టాలా? కోటేశ్వరరావు గారు, అంశం అయిందా, మొదలు పెట్టిందా?
చలో ఓకే. అయిపోయిందండి, అయిపోయింది సార్, అయిపోయింది సార్. సో మీరు నెక్స్ట్ టాపిక్ మీరు సమాజంగా మొదలు పెట్టాలి. అంతే సార్, అంతే సార్. యాక్చువల్లీ వాంట్ కంటిన్యూ, మొన్న ఆయన ఎక్స్పీరియన్స్ కంటిన్యూ చేద్దాం అనుకున్నానండి. బట్ టుడే వీళ్ళు కొన్ని విషయాలు, పూరి జగన్నాథ్ రథయాత్ర సాగుతుంది అక్కడ అద్భుతంగా 1 లక్షల మంది గ్యాదర్ అయ్యారు పొద్దు నుంచి. వాళ్ళకేం పని లేదు పాపం, ఈ 10 రోజులు వాళ్ళకి ఇదే పని. సో ట్రై టు రికలెక్ట్ సమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ అబౌట్ పూరి జగన్నాథ్. నేను ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉంటాను, ఈరోజు చెప్పకపోతే నాకే లోటు అవుతుంది అని. ఒక జగన్నాథుడైనా సాయినాథుడైనా ఒకటే. మొన్న ఈ మధ్య ఎవరో ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాం, కూడా దిలీప్ కుమార్ చౌదరి కావచ్చు, వాళ్ళ ఒరిస్సా కుర్రాడు, ఆ జగన్నాథుడు యొక్క తీసుకురావటము స్వామి దగ్గరికి. సో టుడే వీళ్ళు రికలెక్ట్ కొన్ని విషయాలు నాకు నిర్దేశించిన సమయంలో పూరి జగన్నాథ్ గురించి పునఃస్థం చేసుకుందాం. అంటే మీకు తెలియదా అంటే మీకు అందరికీ తెలుసు, తెలియదు ఎవరండి, గూగుల్లో కొడితే అన్నీ వస్తాయి. మన భారతదేశము అనాది నుంచి కూడా ఎన్నో ప్రసిద్ధమైన పట్టణాలతో నిలయము. అందులో పూరి ఒకటి. నా అదృష్టం వారం రోజులు ఉన్న పూరి జగన్నాథులు. దట్టు స్వామి భౌతిక శరీరం వదిలే ముందు నన్ను అక్కడికి ఎందుకు పంపించాడు ఆయనకే తెలియాలి. అందరూ టీవీల ముందు గురించి ఏడుస్తున్నారు, హాస్పిటల్లో ఉన్నారు, స్వామి మాట్లాడటం లేదు, తినటం లేదు, చూడటం లేదు. నేనే ఏడ్చాను చాలా రోజులు. ఇంకా ఒక్కరోజులు 24 రోజులు ఏడిపించాడు అందరినీ. మనందరినీ చూస్తే ఆయన వైపు తరలిచ్చాడు. ఏ అవతారం అట్లా దొరకలేదు. బట్ లాస్ట్ 7 days దట్టు ఆయన వెళ్ళిపోయాడు భౌతికంగా అని తెలిసిన తర్వాత బయలుదేరాడు. ఎంత విచిత్రమో చూడండి. అదే మార్నింగ్ అఫీషియల్ గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, ఈ టైంకి మేము స్టేషన్ లో ఉన్నాం రిటర్న్ జర్నీ. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ పురుషోత్తమ క్షేత్రం, సీక్ క్షేత్రం కూడా అంటుంటారు, శ్రీ పంచమి లాగా. ఈ పట్టణంలో విష్ణుమూర్తి జగన్నాథుని పేరిట పూజలు అందుకుంటుంటాడు. ఈ వైష్ణవ దివ్య దేశాల్లో చాలా ప్రముఖమైందండి. ఇట్ మే బి కాల్డ్ యాజ్ చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో కూడా ఒకటి. అటువంటి ఆలయాన్ని 1078వ సంవత్సరంలో కళింగ పరిపాలకుడు అనంతవర్మ తోడ గంగాదేవ ప్రారంభించారు. ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ పాలనలో పూర్తయింది. ఒకటి స్టార్ట్ చేశాడు, ఒకటి కంప్లీట్ చేశాడు. అద్భుతమైన దివ్యక్షేత్రం అండి పూరి జగన్నాథ్. మీలో చాలా మంది చూసే ఉంటారు, 50 మంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది బహుశా 100% చూసే ఉంటారు అనుకుంటున్నాను. అంతకుముందు ఇక్కడ ఉన్న ఆలయాన్ని ఇంద్రజుమ్ముడైన మహారాజు కట్టించాడు అని అంటారు. ఈ వెనకాల ఒక కథ కూడా ఉంది. అటువంటి జగన్నాథుని పూజించిన విశ్వావసుడు, చాలా పేర్లు వస్తాయి ఇందులో. అతను జగన్నాథుని పూజించిన విశ్వావసుడు, ఈ జగన్నాథుడు గిరిజన దేవుడని, నీలమాధవుడు అని పేరుతో పూజలు అందుకునేవాడు స్థల పురాణం. చాలా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఏం తెలియదు, మల్లన్న అంటాడు, మల్లయ్య దేవుడు అంటాడు, తెలంగాణ కూడా ఆంధ్రాలో కూడా ఉంటాయి. వాళ్ళకి ఏం తెలియదు. మల్లయ్య స్వామి అంటే ఊరంతా మల్లయ్య స్వామిని, ఏ విగ్రహం ఉంటుందో నాకు తెలియదు. మరి ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, లేకపోతే సాయిబాబా, చాలా రిమోట్ విలేజ్ లో ఏదో పేరుతో పిలుస్తుంటారు, ఎల్లక్క పోచక్క అంతే. అటువంటి అడవిలో ఒక రహస్యమైన ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని ఆ గిరిజనుల రాజన్న విశ్వావసుడు పూజించేవాట. ఆ విషయం తెలుసుకున్నాడు ఇంద్రద్యుమ్నుడు మహారాజు. ఎలాగైనా ఈ సీక్రెట్ ని కనుక్కోవాలి అని విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాట. వీని ఒక పని మీద పంపిస్తే ఆ విశ్వావసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాట. ఆ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే ప్రాధాయపడుతున్న అల్లుడు వినపాన్ని కాదనలేని ఆ సవరరాజు ఇదందుకే మంచి ప్లాన్ అవుతారన్నమాట.
ఆ కూతురు కనుక పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ సీక్రెట్ తెలుసుకోవచ్చు. అప్పటి నుంచి ఉన్న ఈ తంత్రాలు, యంత్రాలు, మంత్రాలు. అతను కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గర తీసుకెళ్తాడట. తాడు తన్నేవాడు తల తన్నేవాడు ఉంటాడు అన్నట్టుగా ఈ విద్యాపతి ఎంత కళ్ళ గంత కదా ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తను వెళ్లే దారి పొడుగున ఆవాలు దారి పెడతాడట. మేధావర్గం అంటే ఇది. తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివి తక్కువ దద్దం. ఎప్పుడు తెలివి తక్కువ లేదు ఈ ప్రపంచంలో. కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతడు ఇంద్రజిమ్మ మహారాజు కబురు పెడతాడు. ఈలోగా అతని కల్లో కనిపించే జగన్నాథుడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రజిమ్మ నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిస్తాడు. ఒకరోజు ఆయన అక్కడే నిద్రిస్తుంటే ఆ జగన్నాథుడు ఆయన కల్లో కనిపించి సముద్ర తీరంలో, ఈ పూర్యక్షేత్రం సముద్ర తీరంలో ఉంటుందండి. ఒక పక్కన సముద్రం బెల్ట్ వైజాగ్ లో లాగానే చాలా అద్భుతంగా ఉంది. ఆ శ్రీశ్వర్ అంతా కలకలాడుతూ దేదీప్యమానంగా. ఇప్పుడే ఇంకా నేను అప్పుడు 2011లో చూశాను. ఇప్పుడు ఇంకెంత డెవలప్ అయిందో. అన్ని హోటల్స్, అన్ని 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, మొత్తం ఆ బెల్ట్ పక్కనంతా సముద్రం. ఒకనాడు ఆయన నిద్రిస్తుంటే జగన్నాథుడు కల్లో కనిపించి సముద్ర తీరంలో శాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, అంటే ఇప్పుడు మనకు వేప కొయ్యలు అన్న మాట వచ్చింది. ఈ యొక్క జగన్నాథ పూరిక్షేత్రంలో చేసే విగ్రహాలన్నీ కూడా వేప కొయ్యలతో, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. చాలా పెక్యులర్ టెంపుల్ అండి. కొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇంకెప్పుడైనా రేపు వెళ్ళిన కూడా తెలుసుకుందాం. ఇవాళతో యాత్ర కాదు, 12 రోజుల యాత్ర ఇది. ఇవాళ పోతున్నాడు, మళ్ళీ 12 రోజులతో రిటర్న్ యాత్ర. ఈలోగా చాలా విషయాలు తెలుసుకోవచ్చు మనం. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. గిడ్డి టెంపుల్ లాగా సిడిబాబు విగ్రహం ఎవరు చేయాలి? అప్పటికి సిడిబాబు విగ్రహం ఎవరు చేసినాడు భూప్రపంచంలో లేడు. లోకనాథ్ మొదలయ్యారికి సడన్ గా ఎవరో ఒక రైల్లో ప్యాసింజర్ దిగాక ఫలానా ఆయన ఎల్లయ్య ఎవరంటే నేనే అంటే నన్ను బాబా నా కళ్ళు కనిపించాడు, విగ్రహం చేయమన్నాడు, ఆయన ఎత్తుకొచ్చాడు. అలా ఉంటుంది. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. నేను 7-8 గుళ్ళకు ట్రెజరర్ అని చెప్పాను కదండి. అందులో ఎస్పెషల్లీ గణేష్ కాంప్లెక్స్ కి ఐఎమ్ ట్రెజరర్. ఫస్ట్ గణేష్ గుడి కట్టామండి, తర్వాత అయ్యప్ప స్వామి, సంతోష్ మాత. ఈ తమిళియన్స్ అన్నమాట. ఇక్కడ వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే విగ్రహాలు చేయించుకునేవాళ్ళు. వాళ్ళకి లావాదేవీలు డబ్బులు ఇచ్చేది నేను. అతను నన్ను అడిగాడు, సార్ ఇంతమంది ఎన్ని విగ్రహాలు చేయించుకొని మీకేమైనా కావాలంటే, నువ్వు అడిగా అని చెప్తే నాకు సిడిబాబు విగ్రహం చేస్తావు అన్నాడు. నేను ఎప్పుడు చేయలేదని అన్నాడు. ఆ నల్ల విగ్రహం కాలు మీద కాలు వేసుకొని ఒక విగ్రహానికి నేను చిన్న వీడియో క్లిప్పింగ్ పెట్టాను. ఒక ఆయన నన్ను అడిగాడు, ఆ చూపు స్వామి కనపడాలంటే ఆ చూపుడు వేలు ఈ చూపుడు వేలు బొటన వేలు మధ్య చూడడానికి చిన్న క్యాప్షన్ పెడితే నాకు అర్థం కాక ప్రసాదరావు మాస్టర్ గారిని అడిగితే ఆయన 3 నిమిషాల క్లారిఫికేషన్ ఇచ్చాడు. నా గ్రూప్ లో పెట్టాను. సముద్రంలో ఏం కనపడుతుంది చుక్క, ఇప్పుడు ఎత్తుక్కోండి. ప్రసాదరావు మాస్టర్ బ్యూటిఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చాడు షిరిడి బాబాయ్ వేళ్ల గురించి. సో అప్పుడు దేవశిల్పి విశ్వకర్మను వికలాంగుడి రూపంలో వస్తాడు. సో నాకు షిరిడి బాబా విగ్రహం చేసి ఇచ్చాడండి. అది రామకృష్ణాపూర్ నుంచి కొత్తగూడెం కూడా వచ్చింది. కొత్తగూడెం నుంచి నేను చెన్నై తిరుగు ప్రయాణం అవుతోంది. అన్ని ప్యాక్ చేసాము. ఆ విగ్రహం ఏం చేయాలో అర్థం కాల. ఈ టైమే ప్యాకింగ్ అవుతోంది. అప్పుడు నాకు దగ్గర రామాలయం ఉండేదండి. అక్కడ నేను రామాయణం చెప్పి ఇక్కడికి వచ్చానండి. నా అదృష్టం. కొత్తగూడెంలో రామాయణం కంప్లీట్ చేసి నేను చెన్నైకి వచ్చానండి. వన్స్ స్వామి అంటాడు, ఆ టెంపుల్ ఆ దేదీప్యమానంగా వెలిగిపోయింది. మా ఆఫీస్ దగ్గర, మా ఇంటి దగ్గరే. ఆ సాయి కమిటీ వాళ్ళు ఎవరు రాలేదు. నేను రాలేదని నిందించట్లేదు, రావాలనే ఉంది, వాళ్ళ ఇష్టం. మేము వెళ్ళిపోతుంటే ఎవరు రాలే, ఒక్క సాయి ఫ్యామిలీ మెంబర్ రాలే. మేము కొత్తగూడెం నుంచి వెళ్ళిపోయే టైంలో
అదే రామకృష్ణాపురం నుంచి కొత్తగూడెం వస్తుంటే మా సామాన్ అంతా లారీలో లోడ్ చేసి మా బాల వికాస్ పిల్లలు అక్కడ భక్తులు. గ్రామానికి సిటీకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు చెన్నైలో కనపడను కూడా కనపడు, మనం వెళ్ళిపోయినా కూడా తెలుసు ఎవరికి కూడా. సిటీల సంగతి అంతే, నేను చెప్పక్కర్లేదు మీకు. సరే, ఆయన ప్రెసిడెంట్ వచ్చారు, చాలా ఇష్టం ఆయనకి సూర్యనారాయణ గారు అని చెప్పి. వాళ్ళ అబ్బాయి నాతో పాటే వచ్చాడు, మా మిస్టర్ మాతో వచ్చాడు. 3 రోజులు సామాన్లు సర్ది వెళ్ళాడు చెన్నై, ఇక్కడ సాయి జీవదారులు. సో అప్పుడు అడిగాను, సార్ ఈ విగ్రహం మీ గుళ్ళో పెడదామా అంటే, ఎంతకంటే అదృష్టమా అని అంటే, అప్పుడు నెత్తి మీద పెట్టుకుని ఒక 500 హాఫ్ కిలోమీటర్ మా ఇంటికి ఆ టెంపుల్ అనమాట. నేను చెన్నై బయలుదేరే టైంలో మళ్ళీ వీళ్ళు లారీ లోడ్ చేస్తున్నారు, మేము ఉన్న 10 మంది సాయి గారికి చెప్పుకుంటూ మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఆ రామాలయంలో విగ్రహాలు పక్కన పెట్టొచ్చారండి. నేను బిజినెస్ మ్యాన్ పాతసారి, నేను ఎప్పుడు వచ్చినా ఎలా సాయిరామ్ సార్. నేను ఒక్కడికే, అందరిని కాదు. సాయిరామ్. ఓకే. ఆ దేవశిల్పి విశ్వకర్మ వికలాంగ రూపంలో వస్తాడట. నేను ఒక్కనే రహస్యంగా ఒక గదిలో విగ్రహాల రూపకల్పన చేస్తాను. ఇప్పుడు ఈ మాట కాదు, మొన్న ఆ పిల్లగారు చెప్పిన ఎక్స్పీరియన్స్ లో కూడా ఉంది. వాళ్ళ కూతురు రోగం వచ్చిందన్నా బయటికి రాలేదు 14 రోజుల వరకు. ఈ మధ్య జరిగింది, ఇది ఎప్పుడో జరిగింది, చరిత్ర చెప్తోంది. ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టనని, ఆ 21 రోజులు అటువైపు ఎవడు రాకూడదని ఇప్పటికే అదే షరతులు నడుస్తున్నాయండి. పుక్కిడి పురాణాలు కాదు ఇవి. తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు. విగ్రహాలు చేస్తున్న టకటక మన నెత్తిమే కొడుతుంటారు, ఏం చేస్తాం? గరికపాట అని చెప్తుంటారు. 50 లక్షలు పెట్టాం, నాకు కించిత్ భూమి లేదు, ఆకాశంలో బతుకుతున్నాం. నేనే కాదు, ఈ అపార్ట్మెంట్లో బతుకులని అంతే. మనకి నేల లేదు, ఆకాశం లేదు. దీంతో ఆ రాణి గారి పేరు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు శోభాయాత్ర అక్కడికే వెళ్తుంది రాత్రికి. ఇప్పుడు బయలుదేరిన ఎప్పుడు చేరుతుందో తెలియదు. అన్ని లక్షల మంది మధ్యలోంచి యాత్ర పోవాలి. ఎక్కడి దాకా పోతుందంటే గుండీచాదేవి, ఇది రాణిగారి భార్య పేరు గుండీచాదేవి. ఇలా శోభాయాత్ర మొదలైంది. ఇప్పుడే అలంకరణ, ఇప్పుడే రాత్రిగా ఎప్పుడో కదులుతుంది నెమ్మదిగా. జగన్నాథ రథచక్రాలు అంటే ఎంత డెడ్ స్లోలీగా పోతాయి అనమాట. అది కూడా చూద్దాం టైం ఉంటే. రాణిగారి భార్య తొందర పెడుతోంది. ఏమైంది రాజు, విగ్రహాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఎవడి మాట కాదన్నా పెళ్ళ మాట కాదన్నాడు, రాణి మాట కాదనకూడదు. ఆ తొందర పెట్టదంటూ గడువు పూర్తి కాకుండా రాజు తలుపులు తెరుస్తాడు. శిల్పి కనిపించడం, చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శిస్తాయి. పూరి విగ్రహాలకు ఎవరిని చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అభయహస్తాలు ఉండవు, వరద హస్తాలు ఉండవు. పశ్చాత్తంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు అంటే 4 ముఖాలు, తెల్లగడ్డ పైన. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీద అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనందిస్తాడు. కొంచెం కోపం వస్తుంది, ఏకవచనంతో పిలుస్తున్నాడని చెప్పి. తానే స్వయంగా వాడికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. సో పూరి జగన్నాథ్ విగ్రహాలు సాక్షాత్తు జనరేటర్ బ్రహ్మదేవుడు చేసిన ప్రతిష్ఠ అండి. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం కానీ 2 హస్తాలు ఉంటాయి విగ్రహాలకి. ఏదో అభయహస్తం ఆరు వరదహస్తం. అలాగా అభయహస్తం, వరదహస్తం 2 చేతులు ఎత్తి దీవించిన అవతారము కేవలం స్వామి అవతారమే. ఒకటి కుడి చేయ పొడచేయ రకరకాల పెడతారు, ఏ అవతారమైనా. కానీ 2 చేతులు ఎత్తి అందరినీ దీవించిన అవతారము స్వామి అవతారం మాత్రం. చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం పెద్దగా ఉంటాయి. మిడిమిడి గుడ్లు ఉంటాయి ఆ విగ్రహాలకి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుని ఇక్కడ ఈ దారు వృక్షాలు అంటారు, దారు దేవతా మూర్తులు అంటారు.
వాటిని 8 లేక 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. నవకళేబరోత్సవం అంటారు. ఐ నో ఇట్. ఎందుకంటే ఐ నో దిస్ 8 ఇయర్స్, ఐ నో దిస్ 12 ఇయర్స్, ఐ నో దిస్. నాకు ఈ 8, 12, 19 సంవత్సరాలు నాకు సుపరిచితమే. ఐ హావ్ సీన్ దిస్ నవకళేబర. ఐ నో దిస్. అప్పటికి నాకు నాలెడ్జ్ ఉంది. సమయం ఉంటే అది కూడా చెప్పుకుందాం. ఇవాళగా రేపనే చెప్పుకుందాం. 8 and 12, 19 ఇయర్స్ ఒకసారి ఈ యొక్క విగ్రహాలు మారుస్తుంటే దానికి ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అది తర్వాత చూద్దాం. సారీ, దీన్ని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. అంటే భగవంతుడు ఇందాక మా మేడం అంది ఎంత సులువుగా చెప్పిందండి. ఈ రెడీ టు సాక్రిఫైస్ ఆర్ డివైన్ బాడీ. పడుకుంటాం, పొద్దున్న లేస్తాం, ఎంత సులువుగా చెప్పి ఎవడైనా అంటాడండి? రాత్రిపూట పడుకుంటాం, భగవంతుడు పొద్దున్న లేస్తాం, ఎంత ఈజీగా కామన్ గా చెప్పింది ఆవిడ. అంటే ఎంత జీర్ణించుకోవాలి స్వామితత్వాన్ని. డివైన్ కపుల్ వాళ్ళిద్దరు. అందుకనే విఠల విఠల అంటుండాలి మనం అప్పుడప్పుడు. ఆయన పేరు తలుచుకుంటే చాలు. ఉత్సవాలు అన్నింటిలో ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. అది కేవలం ఇక్కడ ఒరిస్సాలో కాదండి, ప్రపంచంలోని యొక్క చాలా క్షేత్రాల్లో ఈ రథయాత్ర ఈరోజు సాగుతుందండి. మీరు వీక్షించవచ్చు టీవీల్లో. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు అంటున్నారు. పాల్గొంటే ప్రత్యక్షంగా చూస్తున్నారు. వాళ్ళ మీద నీళ్లు కూడా కొడుతుంటారు. కరోనా అప్పుడు ఆపేశారు, కానీ ఇప్పుడు చూడండి కొన్ని లక్షల మంది అండి బాబు. నేను ఆ రోడ్లో చాలా తిరిగాం. వారం రోజులు ఉన్నాగా ఆ రోడ్డు మొత్తం తిరిగాం. 12 రోజుల పాటు జరిగే ఉత్సవం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు. అది తిరుపతి క్షేత్రంలో ఉంది. బ్రహ్మోత్సవాలు చేస్తాడు, అసలైన రాడు, బయటికి రాడు. నాట్ ఓన్లీ తిరుపతి అండి. ఇప్పుడు మీరు ఏమన్నా నాలెడ్జ్ ఉంటే చెప్పండి. పలానా దేవుళ్ళలో మూల విరాటే ఊరేగుతాడంటే నాకు నాలెడ్జ్ లేదు. ఎవడైనా ఉత్సవ విగ్రహాలను పెడతారు ప్రతి చోట కూడా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఒక కామన్ అయిపోయింది ఉత్సవ విగ్రహాలు అంటే. మా తమ్ముడు అన్నమాట, మా ఫాదర్ కార్యక్రమం చేస్తుంటే, నేను చేస్తుంటే నేను మీ అన్నయ్య గారు చేయని పట్టుకోండి, మీ అన్నయ్య గారు బాడీ టచ్ చేయండి అయ్యగారు అంటే, ఉత్సవ విగ్రహాలు అన్నాయా అన్నాడు. ఉత్సవ విగ్రహాలే ఉంటారు. మరి ఇంటికి పెద్ద కొడుకు అధికారం ఇచ్చాడు భగవంతుడు 5వ సంవత్సరంలో. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే ఊరేగింపు సేవలు ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల. ఏ గుడికైనా చూడండి రథం ఉంటుంది, ఒక షెడ్ లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే అయింది మన అంతర్వేదిలో రథయాత్ర. కాగానే తీసుకుపోయి షెడ్ లో పెడతారండి. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలో పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఎవ్రీ ఇయర్ రథాలు కొత్తగా చేస్తారండి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఆలోచించండి. లేదా బృహత్తర కార్యక్రమం అంటే అండి, బృహత్తర కార్యక్రమాలు అంటుంటాం. ఇది బృహత్తర కార్యక్రమం అంటే ఇట్స్ నాట్ ఈజీ టు బిల్డ్ న్యూ రథాస్. నాట్ చిన్న రథాలు కాదు, 3 పెద్ద రథాలు తయారు చేయడం ఎవ్రీ ఇయర్ అంటే అది డెడికేషన్. బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని ఏడాదికోసారి గుడిలోంచి బయటికి తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలు నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఎప్పుడు ప్రారంభమవుతుందంటే నేను ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజు ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచ ఆలయం వరకు సాగుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ మెయిన్ టెంపుల్ అండ్ అలా రాణిగారి గుండిచ 3 kilometers. అక్కడికి వెళ్ళిన తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ ఉత్సవమూర్తులు అక్కడ సేద తీర్చుకుంటారు కొన్ని రోజులు. పాపం రెస్ట్, అలసిపోయి ఉంటారు కదా సంవత్సరం వల్ల. ఆ రిటర్న్ యాత్రని బహుదా యాత్ర పేరిట, రిటర్న్ జర్నీ ఇస్ కాల్డ్ బహుదా యాత్ర. పూరి ఆలయానికి చేరచంటే ముగిస్తుంది. అది కూడా పెద్ద ఉత్సవం అండి బాబు. ఈ రోజు ఎంత తంతో ఆ రోజు అంతకంటే పెద్ద తంతు. చూడాల్సిన నేత్రపురం టీవీల మీద కూర్చొని అతుక్కుని చూడాలి న్యాయంగా అయితే. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఇది అప్పటికప్పుడు చేస్తారా అంటే అప్పటికప్పుడు చేస్తే ఏమవుతుందండి, ఈ యాత్రకు 2 నెలల నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రథయాత్ర ఇప్పుడే డిక్లేర్ చేస్తారు.
సో ఎలాగ చేస్తారని బ్రీఫ్ నారేషన్. ఇప్పుడు ఆషాఢ మాసం విధిలో ఉన్నాం. నీకంటే 2 నెలల ముందు వైశాఖ బహుళ విధి నాడు రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు. ఇప్పటికి కూడా పూరిరాజు ఫ్యామిలీ ఉంటుందండి. పందల రాజులాగా ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఇంకా ఉంది రాజవంశీయుల చరిత్ర. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు మొన్నే చూసాం మీరు. అక్షయ తృతీయ మొన్నే జరిగింది. చిన్న క్లిప్పింగ్ కూడా పెట్టాను. ఆ మెయిన్ పూజారి ఆ కట్టెలు కొట్టడం, ఆ ఉలి చేతిలో ఉలి, అది 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. ఇవన్నీ లెక్కలండి. సో 1072 పీసులు, 125 మంది పూజారులు, వీరు కన్వర్టెడ్ ఇంటూ 2188 ఫైనల్ పీసెస్. నువ్వు ఎలాగా విడగొట్టా చూడండి. అవుట్ ఆఫ్ 2188 832 ముక్కల్ని జగన్నాథ్ రథం తయారీకి, 763 కాండాలను బలరాముడు రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తి యాత్రకు సిద్ధమవుతాయి. అంటే నిన్నటి రోజుకి. మీరు ఎట్లా అని తెలుసుకోవడం అంటే పేర్లు పెట్టారు, మనకే కన్ఫ్యూజ్ కాకర్లా. 3 రథాలు డిఫరెంట్ గా ఉంటే కొంచెం గుర్తు పెట్టుకుంటే ఏ రథమో చేస్తారు. ఏం తెలియకపోతే ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఏది జగన్నాథ రథము, ఏది బలభద్రుడు, ఏది బలరామ సుభద్రాదేవి అంటే ఈజీగా ఉంటాయి కలర్స్ కూడా. సో జగన్నాథుని యొక్క రథం పేరు నందిఘోష్ అంటారండి. అన్నిటికంటే పెద్దది ఇది. 45 అడుగులు ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ 3 రథాల్లో ఏది పెద్ద జగన్నాథుడు అంటే పెద్దగా ఉన్నది. దిస్ ఇస్ ఫస్ట్ ఇండికేషన్. సరే దూరంగా ఉంది కనపడలేదంటే ఇప్పుడు కలర్ చెప్తున్నాడు. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో రెడ్ అండ్ ఎల్లో నందిఘోష్ అలంకరిస్తారు. పైకి కనపడతాయి అలా. ఇప్పుడు చూడండి టీవీలో నడుస్తుంది, మీరు చూస్తూనే ఉన్నారు చాలా మంది. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. నందిఘోష్ అంటే ఇది తాళధ్వజం అంటారు. ఇది కొంచెం 1 ఫీట్ తక్కువ, 44 అడుగులు. అక్కడ 16 అంటే ఇక 14 చక్రాలు ఉంటాయి. ఇక్కడ ఇది ఎర్రటి చారలు, నీలి వస్త్రం, అదేమో ఎల్లో కలర్ ఏమో జగన్నాథుడు, ఇదే బ్లూ కలర్ ఏమో ఈయన బలరాముడు. ఇక సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం అంటారు. నందిఘోష్, తాళధ్వజం అండ్ పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు, 45, 40 ఒక్కొక్క అడుగు తేడా. 12 చక్రాలు ఉంటాయి, 16, 14, 12. ఇది నల్లటి వస్త్రం అండి. పసుపు, నీలం, నలుపు గుర్తుపెట్టుకోండి. ఎర్రటి చార్లు కామన్ అన్నిటి. ఎర్రటి చార్లున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ఆల్రెడీ ఇందాక పొద్దున్న తాళ్లు చూపించాడు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. మూడు తాళ్ళు కట్టని నేను చూశాను. టీవీ చూడొద్దని కళ్ళలో కనపడింది. ఏం చేస్తాం? ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. ఎవరో పాపం ఇప్పుడు జాయిన్ అవుతున్నాడు. ఏం చేద్దామను. సో ఉత్తరముఖంగా 3 రథాలు నిలబెడతారండి. అంటే ఆ గుండీచా టెంపుల్ నార్త్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే అటువైపు రివర్ ఉంటుంది, అటు పోవడానికి అవకాశం లేదు కదా. సౌత్ సైడ్ రివర్ ఉంటుందండి. పూరి జగన్నాథ్ సౌత్ సైడ్ రివర్ ఉంటుంది. నార్త్ జర్నీ అనే సిటీ అంతా నార్త్ వైపే ఉంటుంది.
అంటే అంతా ఒక పద్ధతి ప్రకారం రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు, అక్కడ పూజారులు పండాలు అంటుంటారండి. వాళ్ళదే రాజ్యం అక్కడ. పూరి జగన్నాథ్ పోయిన వాళ్ళు తెలుస్తుంది. చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మిలిటరీ గన్మెన్ ఉంటుంటారు టెంపుల్ అంతా, బట్ ఎప్పుడు ఏమనరు ఆ పండాలని. వాళ్ళదే ఇష్టారాజ్యం అక్కడ. ఆ పండాలను ఇక్కడ పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. ఇంత లేటుగా ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఏమైపోయింది ప్రోగ్రామ్? చివరికి వచ్చాం మేము. ఆ శుభముహూర్తం ఆసనం అవగానే అందరూ కూడా మణిమా మణిమా అని పెద్ద పెట్టి అరుస్తారు. మణిమా అంటే జగన్నాథ, ఓ జగన్నాథ అని అర్థం అన్నమాట ఒరియా భాషలో. మణిమా మణిమా అని పెద్ద పెట్టి అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలు తరలిస్తారు. మీరు ఆలోచించండి, ఆ విగ్రహాలు బయటకు వస్తున్నాయంటే ఎంత కోలాహలంగా ఉంటుంది. చూడాల్సిందే కళ్ళతో, నోటితో చెప్పలేను కూడా. ఆ ఆలయ ప్రాంగణంలో ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకొస్తారు. ఈ వరుసలో కూడా ఎవడు పడితే విగ్రహాలు ముందు తీసుకురారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు. ఆ బలభద్రుని చూడగానే జై బలరాం, జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జై జయ ధ్వనాలతో ప్రాంతం అంతా మారిమోగిపోతుంది. స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప ఆ యొక్క జ్యోతి దర్శనం రోజు అలా ఉంటుంది అనమాట. ఆ గరుడోత్సవం రోజు చూడండి, వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద లక్షల మంది గోవింద కొడుతుంటారు. బలరాముడి విగ్రహాన్ని ఆ రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా, ఇతర అలంకారాలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథంపై ప్రతిష్ఠిస్తారు. 2 అయిపోయినాయి, ఇంకెవరు మిగిలారండి? వింటున్నారా లేదా? పరీక్ష. ఎవడు మిగిలాడు? జగన్నాథుడు. అది ఎప్పుడు వింటలేదు, నాకు కంఠశోష ఇప్పుడు నిర్మల. జగన్నాథ దర్శనం కోసం భక్తులు ఎదురు చూపులు చూస్తుంటారు. ఇక జగన్నాథం దర్శించే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలు ఆగిపోతుంటారు భక్తులు. 2 వచ్చారు, 3వ ఆయన రాలేదు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటికి తీసుకొస్తుంటే జై హో జగన్నాథ్, జయ హో జగన్నాథ్, ఏ సాయి జగన్నాథ భజన పాడండి చివరిలో. ఎవడన్నా ఒకసారి ఒకరి చేతి పాయించండి సార్ దయచేసి. ఓకే సార్. అంటూ భక్తి పారవశ్యం, అంటే అక్కడ భక్తికి పారవశ్యం ఏంటి? మొన్ననే ఇప్పుడు సమ్మక్క సారక్క చూసాం ట్రైబల్. ఏముంది అక్కడ? చెక్క కొయ్యలే, విగ్రహాలు లేవు. ఇక్కడంటే ఎక్కడేస్తా విగ్రహం కనపడుతుంది, ఎక్కడన్నా అక్కడ విగ్రహాలు ఏముండవు. ఒక బొట్టు భరిణి, ఒక 3 కొయ్యలు అనుకుంటే కొయ్యలు. ఆ కొయ్యలు చూడటానికి కోట్ల మంది వస్తుంటారండి బాబు. ఇంకా తిరుపతి కొండ అంటే ఇంకా ఇలా ఎన్ని చేసినా వాళ్ళు చేయలేదు, వీళ్ళు ఏం చేస్తారు? 2 లక్షల మందికి మనం ఏం చేస్తాం? మా ఇంటికి 10 మంది వస్తున్నా కింద మీద పడడం ఏం చేస్తాం? సడన్ గా ఏం చేయలేక వాళ్ళకేం చేయలేదు, వీళ్ళకి ఏం చేస్తామండి? మనం ఎన్ని చేసినా తక్కువ అవుతుంది. బట్ చేయాలి గవర్నమెంట్ వాళ్ళు. జై హో జగన్నాథ్ అంటూ భక్తి పారవశ్యంతో జై జై ధ్వానాలు చేస్తారు. ఈ 3 కూడా మీరు సన్నివేశాలు చూడొచ్చు. చేయాలా? నో కెన్ సీ ఇట్ ప్రాక్టికల్, నేను చెప్తాం కాదు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహండి అంటారండి. ఇప్పుడు జరగబోయే వేడుక పహండి. పహండి అయిన తర్వాతనే రథాలు కదులుతాయి. ఎవరు చూస్తారంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకొచ్చే వారిని దైత్యులు అంటారట. దైత్యులు. మన దైత్యులు అంటే ఏమనుకుంటామో నాకు తెలియదు, మరి సారే చెప్పాలి దైత్యులు అంటే ఏంటంటే. రాక్షసులండి. మరి దైత్యులు అన్నారే, మనం మార్చడానికి వెళ్ళలేదు పదాలు. ఈ 3 విగ్రహాలు తీసుకొచ్చేవారు దైత్యులు అంటారట.
నేను అనలేదు, చరిత్ర చెబుతుంది. ఎవరు వీళ్ళంటే ఇంద్రజిమ్మ మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడు నీలమాధవ రూపంలో అర్చించిన సవర తెగ. ఆ తెగ వాళ్ళ సవర తెగ రాజు విశ్వ ఆ సవర తెగ రాజు పేరు విశ్వాస వారసులు. ఇప్పుడు అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర 3 పెట్టెలు పట్టుకొస్తుంటారు. ఇదంటే మనం కళ్ళారా చూసినాం. ఆ రోజు నా జ్యోతి దర్శనం ముందు పెట్టెల్లో నెత్తి మీద పెట్టుకొని మోసుకొస్తాడు. ఎవడు మోసుకొస్తాడు? ఎవడు పెడతాడు మోసుకొస్తాడు. కొద్దినే పట్టుకో ఆ ముట్టుకొని అక్కడ ముట్టుకుంటే దెబ్బలు కొడతారు పోలీసు వాళ్ళు. నేను కూడా తిన్నా. ఆ ముట్టుకో బట్ తాపత్రయం ఉంటది. అంటే ఎవడు పడితే వాడు కాదు. వాళ్ళ వాళ్ళ సంవత్సరం అంతా దీక్షలో ఉంటారట. అయ్యప్ప స్వామి ఆ యొక్క మాలికాపురత్తమ్మ నగలు పట్టుకొచ్చేవాళ్ళు. 3 పెట్టెలు వస్తాయి. ఈసారి జనవరి రోజు చూడండి. నేను 9 సార్లు వెళ్ళాను కనుక ప్రాక్టికల్ గా చూశాను. మీరు కూడా చూసే ఉంటారు. సో ఆలయ సంప్రదాయ ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులకు అంతరాలయం నుంచి బయటికి తీసుకొచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. ఎప్పుడు పడితే దైత్యులు, మనం రాక్షసులు అంటున్నాం కానీ అదృష్టవంతులు. దైత్యులు అంటే మీనింగ్ రాక్షసులు అనమాట. రాక్షసుల్లో ప్రహ్లాదుడు లేడా? రాక్షసులో విభీషణుడు లేడా? సో బంగారు చీపుతో శుభ్రం చేసే సంస్థాన ఆదేశులు సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా, ఇది మన కళ్ళారా చూడొచ్చు. బంగారు చీపురు మధ్య ఇప్పుడు మొదలు కాదు, 1 గంటగా ఇప్పుడు మొదలవుతుంది అనుకుంటా. ఆ పూరి సంస్థానాధీశులు అక్కడ చేరుకుంటారట. ఆ జగన్నాథ స్వామికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. దీనికి ఒక పేరుంది, చెరాపహార. ఆ ఓడటాన్ని ఏమంటారంటే చెరాపహార అంటారు. తర్వాత స్వామిపై గంధం నీరు జలకరించి కిందకి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు ఆయన. ఇదే తరహాలో బలరాముడిని, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. అది పైకి ఎట్లా ఎక్కుతారంటే టెంపరీ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఎంత ప్రాక్టికల్ చూడొచ్చు, నేను చెప్పుడు కాదు మీకు. యూ కెన్ సీ లైవ్. కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరుగుతుంది ఇదంతా. ఇక యాత్ర మొదలవటమే తరువాయి. జగన్నాథి రథం మీద ఉండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళాపు చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగటం ప్రారంభమవుతుంది. వీడెవడు పాతావిడలా ఉంది వీరస్వామితో. ఆ ప్రధాన మార్గం కూడా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది. అది మందగమనం, వేగంగా పరిగెత్తదు. టీటీడీలో మనం ఎస్సీబీసీ లో చూస్తాం ఆ వెంకటేశ్వర స్వామి శోభాయాత్ర. అందరికి కనపడేదిగా అన్ని రథాన్ని ఆ యొక్క రథ అన్ని వైపులు అన్ని దిక్కులుగా తిప్పుతారు పాపం వాళ్ళు మోసుకుంటూ కూడా. ఆ నెమ్మదిగా కదిలే రథం లక్షలాది భక్తజను నడుమ జగన్నాథుడి రథం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీనికి కూడా ఒక పేరుంది, ఘోషా యాత్ర అంటారు. భక్తుల తొప్పిస్లాట్లో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణం అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఈ మాట మనం చాలాసార్లు ఎప్పుడైనా ఏ మాటలు చెప్పుకోవాల్సింది, కొత్త మాటల్లో నెక్స్ట్ ఇయర్ మనందరం ఆవిడ అన్నట్టు బతికి బాగుంటే అప్పుడు ఆలోచిద్దాం. నెక్స్ట్ ఆషాఢ మాసం ఇదే రోజు అడ్డొచ్చిన దుకాణాలు కూలగొట్టినా సరే ముందుకు నడిపిస్తారు. ఎంత డెడ్ స్లోలీగా పోతుందంటే నాకు అర్థం కావట్లేదంటే చెప్తున్నాడు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథి గుడి నుంచి కేవలము 3 మైళ్ళ దూరంలో ఉండే గుండిచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇమాజిన్ హౌ స్లోలీ దిస్ యాత్ర విలువ. అంటే ఎన్ని లక్షల మంది ఉంటారు, అన్ని లక్షల మందికి దర్శనం ఇచ్చుకుంటూ పోతుంటాడు ఆయన. కేవలం 3 కిలోమీటర్ల యాత్ర సాగడానికి 12 గంటల మినిమం. లేదా రాత్రికి చేరుకుంటుంది చూడండి. ఇలా గుండిచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లో మూల విరాట్లకు అది లోపలి తీసుకుపోరు. నన్ను లోపలి వెళ్ళలేదు, నాకు ఆతిథ్యం ఇవ్వలేదు, మనం ఫీల్ అవుతుంటాం. కొన్ని వేల మందిలో మనం ఎంతమంది?
సాక్షాత్ భగవంతుడు విగ్రహాలే రాత్రి అలసిపోయి అక్కడే ఉంచుతారు బయట. లోపలికి ఎంట్రీ లేదు, అక్కడే ఉండిపోతారు, విగ్రహాల్లో అక్కడే ఉంటారు, రథాల్లో ఉండిపోతారు. దే విల్ టేక్ రెస్ట్. మర్నాడు ఉదయం అంటే రేపు పొద్దున మేళతల్లాలతో గుడిలోకి తీసుకెళ్తారు. ఒక వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు, ఇవాళ విధి అండి, దశమి నాడు తిరుగుయాత్ర ప్రయాణం. తిరుగుయాత్ర ఇందాక ఒక పేరు చెప్పాను, ఎవడని చెప్పండి, ఎవరన్నా రాసుకున్నాడు చెప్పాలా. ఇందాక తిరుగుయాత్రకు ఒక పేరు చెప్పాను. బృహదయాత్ర సార్. సూపర్ సార్, మీరు అన్ని నోట్ చేస్తారు. మీరు చేయకపోతే అంటే సార్ ఇప్పుడు మీకు నాకు అదే పని. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాల్ బహుదా యాత్ర. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మళ్ళా ఇక్కడ కూడా అదే పరిస్థితి పాపం. ఎందుకు గుడి బయట ఉంచుతారంటే రీజన్ ఉందండి బాబు. ఆ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు చేరుతారు. సో దశమి రోజు బయటే ఉండిపోతాడు. ఇలా విదే రోజు కూడా బయట, రాత్రి బయట, అక్కడే మధ్యాహ్నం బయట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా రాత్రి బయట ఉంటాడు విదే రోజు, రిటర్న్ జర్నీలో దశమి రోజు బయట ఉంటాడు. మర్నాడు ఏకాదశి నాడు స్వామి వార్లను ఇంత క్లియర్ గా మనం తెలుసుకున్న తర్వాత ఇంకా కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోకపోతే విదే రోజు ప్రారంభం అవుతుంది, రాత్రి చేరుకుంటారు, రాత్రికి ఊరు బయటే. మళ్ళీ దశమి రోజు మార్నింగ్ ప్రారంభం, మధ్యాహ్నం చేరుకుంటారు, రాత్రి బయటే మళ్ళీ అక్కడే. రేపటి రోజున అంటే ఏకాదశి నాడు స్వామి వారిని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. చాలా బాగుంటుంది ఆ ఉత్సవం కూడా. యూ కెన్ ఎంజాయ్ ద బ్యూటీ. దానికి కూడా వేడుక ఉంది, దశకాల్ సునావేశ. ఆ అలంకరణ ఉత్సవాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ అద్భుతం అక్కడ. ప్రతి ప్రతి అడుగు అద్భుతమే అక్కడ. సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు చేరుతారు. మాకు అవకాశం లేదు, మేము ఏప్రిల్లో పోయాను. సో ద్వాదశి నాడు విగ్రహాలు, అదే ఏకాదశి అంతా కూడా బయటే ఉంటాడట. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్న ఆ గర్భగుడిలో సింహాసనం పేరు కూడా ఉందండి, రత్న సింహాసనం అంటారు. అటువంటి రత్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. సో యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ఈ పూరి జగన్నాథ ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది దర్శిస్తారు. ఇక్కడ జగన్నాథ అంటే మీనింగ్ ఏంటి తెలుసా అండి? రాచకొండ లలిత లాస్ట్ ఇయర్ కామెంట్ చేసింది. రాచకొండ లలిత ఇవాళ లేదు. ఇప్పుడు మాట కాదు, అది సంవత్సరం క్రితం చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఈ సత్సంగం అయిన తర్వాత రాచకొండ లలిత ఇవాళ ఇమ్మర్స్డ్ అనమాట. ఇవాళ లేదేమో బహుశా. ఇంత అద్భుతంగా మాకు తెలియదండి జగన్నాథ యాత్ర అంటే. మనకు తెలిసింది కొంచెం, తెలియాల్సింది చాలా. స్వామి గురించి నేనేమన్నాడు, తెలుసుకోవాల్సి చాలా ఉంది. జగన్నాథ ఏంటమ్మా శరణ్య? లోకానికి నాథుడు, జగమంకి నాథుడు జగన్నాథుడు. అవునమ్మా, నువ్వు నీకు దగ్గరే కదా, నీకు బాగా తెలుసు. బౌండరీ. సో జగన్నాథ అంటే లోకానికి నాథుడు అని అర్థం. డిరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్ వర్డ్. ఈ పదానికే ఒరిస్సా భాషలో ఈ ఆల్రెడీ సత్సంగం మీకు మార్నింగ్ పెట్టాను, ఎంతమంది చూసుకున్నారో లేదు. నౌకెన్ గోత్రు నేను చూసే చెప్తున్నాను, మీ అందరికి పెట్టాను కూడా. ఈ పదానికి ఒరిస్సాలో తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటి వాడు. అది ఈ తిరుగుతున్న భూమికి ఆశ్రయం ఎవడు? నిన్నే అనుకున్నాం, ఎవడో ఒకడు ఉండాలి ఆశ్రయం. ఒక ఇరుసు ఉండాలి కదా. స్కూల్లో గ్లోబ్ పెడతాం. ఈయన కూడా లేట్ వస్తున్నాడు పార్థసారథి ఎమర్జెన్సీ అని పరీక్షించడానికి. సాయిరామ్ సాయిరామ్. డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్ తయారయ్యారు ఇక్కడ. పనులన్నీ అయిపోయిన తర్వాత నాకు పని లేనట్టుగా. సో ఈ యొక్క జగన్నాథ అంటే తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటి వాడు అని అర్థం అండి. వాట్ ఫ్యాంటాస్టిక్. అమ్మాయి లోకానికి నాథుడు అని ఒక మాట చెప్పింది. శరణ్య, యూ కెన్ సింగ్ 1 భజన్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే సార్. సో ఇంకొక 10 నిమిషాలు చూద్దామండి, ఇంకొక టాపిక్ చూద్దాము.
ఓకే, ఇది కూడా అయిపోయింది. నో నీడ్ టు టెల్. సో విగ్రహాలు ఎప్పుడు వెళ్తాయి గుళ్ళోకి ఫైనల్ గా? ద్వాదశి రోజు ద్వాదశి రోజు సార్. ఫ్యాంటాస్టిక్. అది చాలు, బాగానే బుర్రలోకి ఎక్కింది మీకు. ఇంకొక చిన్న స్థల పురాణం తెలుసుకుని యూ కెన్ కంక్లూడ్ అండి ఇప్పటికి. తర్వాత రేపు ఈ 10 రోజులు సాగతం మొత్తంగా చూద్దాం, మధ్య మధ్య కొన్ని విషయాలు. ఇవ్వాలంటే టోటల్ గా యాక్చువల్ గా వాళ్ళు టోటల్ మైండ్ లో ఫిక్స్ అయిన ఆ మహనీయుల గురించి ఇంకా అద్భుతమైన స్వామి మెసేజ్ అండి. ఏ మెసేజ్ అయినా స్వామి మెసేజ్. జగన్నాథ్ అయినా స్వామి గారికి పక్కన పెట్టినాను. చూద్దాం, ఇది మళ్ళీ ఇది పెండింగ్ పడిపోయింది ఒకటి. వన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉంది మన మహనీయుడు. సో యూ కెన్ కంక్లూడ్ వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్థల పురాణం. ప్రతి చోట ఉంటుంది, ప్రతి స్థలానికి పురాణం ఉంటుంది. ఇప్పుడు అరసవేల్ దేవాలయం ఉందంటే దానికి టెంపుల్ కి ఒక స్థల పురాణం ఉంటుంది. సో బ్రీఫ్లీ గో త్రూ దిస్ అండ్ కంక్లూడ్ టుడే. సరేనే, రికార్డింగ్ లో భజన పార్ట్స్ ఆఫ్ ది గుర్తుపెట్టుకో. సరేనే, బీ రెడీ, వన్ భజన్. ఓకే సార్. ఎవరు జగన్నాథుడు అంటే కొత్త పేరేం కాదు, కృష్ణుడు. ఎవరి పండ్రీనాథుడు అంటే ఆయన కృష్ణుడే. ఒకనాడు ఒక అట్టి చెట్టు కింద ఇంద్రనీల రూపంలో మెరుస్తూ ధర్మరాజు కనిపించాడు. అట్టి చెట్టు అంటుంటారు, నాకు కొత్తగా అత్తిపండు, అరటిపండు కాదు, అత్తిపండు. అది చూసిన అతను ఒక విలువైన రాయి అని భావించి నేలమాలిగల్లో ఎవరి కంటా పడకుండా నిక్షిస్తాం. నేలమాలిగలు ఎక్కడ ఉన్నాయండి? ఏ టెంపుల్లో? ఏ టెంపుల్ అండి నేలమాలిగలు? అనంత పద్మస్వామి టెంపుల్ అండి. బాగా వస్తుంది మీకు, సూపర్. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రజిమ్ముడు, ఇందాక పేరు రాజే, దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆశతో వెతకడం మొదలు పెట్టాట నేలమాలిగలు. అయితే అది ఎక్కడుందో కనిపెట్టాక భూమంతా తవ్వి ఎతికాడు. వీళ్ళిద్దరు కనుక బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఎవరి గురించి ఎతుకుతారండి? బ్రహ్మ విష్ణు ఎవరి గురించి ఎతికారు? పరమేశ్వరుడు గురించి, ఈ శివుడు గురించి. యా. అయినా అది లభించకపోవటం నిరాశతో నిరసించిపోతాడు. అక్కడే కొద్దిసేపటి వరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు. ఇంద్రజిమ్ముడు నిద్రిస్తున్న సమయంలో అతని కళ్ళలోకి విష్ణువు కనిపించి, ఇందాక మనం అనుకున్నామే పూర్వక్షేత్రంలో కొయ్య దొంగ వస్తుంది, దాన్ని చెక్కమని ఆదేశిస్తాడు. నిద్రలోంచి బయటకు వస్తాడు, కొయ్య దొంగ చూస్తాడు. ఇందాక క్లియర్ గా చెప్పలేదు అక్కడ ఎవరు చెప్తారంటే, అదే సమయంలో విష్ణువు విశ్వకర్మ ఇద్దరు వృద్ధ శిల్పుల ఆకారంలో అతని దగ్గర చేస్తుంటది. ఇందాక ఎవరు క్లారిటీ లేదు. ఇందాక దొంగ కనపడింది, ఎవరు చెక్కాలి అంటే విష్ణువు విశ్వకర్మ ఇద్దరు కూడా ఒక వృద్ధ శిల్పుల రూపంలో వచ్చారట. సో దే డిస్కషన్, రాజుగారు వీళ్ళిద్దరి మధ్య కొంతసేపు సాగింది సంభాషణ. సో దే యాక్సెప్టెడ్ బోత్. సో ఇప్పుడు అర్థమైందా ఆ విగ్రహాలు ఎవరు చెక్కారు అంటే? సాక్షాత్ విష్ణువు విశ్వకర్మ చెక్కారండి. ఒక కండిషన్ పెట్టుకున్నారు. ఒక కండిషన్ కూడా ఉంది, ఒక గ్రంథం రాసే. ఏ గ్రంథానికండి? ఎనీబడి? మహాభారతం. ఏమిటా కండిషను? వ్యాస భగవానుడు చెప్తాడు, విఘ్నేశ్వరుడు రాస్తూ ఉంటాడు, ఎక్కడ ఆపటానికి లేదు. మీరు చెప్తూ ఉండాలి, నేను రాస్తూ ఉండాలి. రాస్తూ ఉంటే గంట విరుగుతుంది. అప్పుడు వినాయకుడు తన దంతంతో మొత్తాన్ని రాస్తాడు. పక్క వాళ్ళ పెన్ కార్నర్ లేవా వాళ్ళు? ఆ కాలంలో లేవేమో మరి. ఉన్నా కానీ పోలా. ఎందుకు లేవు? ఉంటే కానీ ఆయన ఎతకలేదు. పెన్ను గురించి పోవాలంటే బయటికి పోవాలి కదమ్మా. అవును, మళ్ళీ కదలకూడదు కదా, అందుకని. అది. సో దిస్ ఈస్ ద కండిషన్. ఒకవేళ కనుక చెక్కేటప్పుడు ఎవడన్నా వచ్చినా అర్ధాంతరంగా ముగిస్తాం. విల్ స్టాప్ ఇట్ అబ్రప్ట్లీ. దట్ ఈస్ ద మీనింగ్. తప్పే ఉందండి, విగ్రహాలు చెక్కినప్పుడు మేము చూస్తూ ఉంటాం, కానీ ఒప్పుకోలేదు. సో అగ్రీ అయ్యాడు రాజు. బాగానే ఉంది, కానీ భార్య ఇందాక మనం ముచ్చరించుకున్నాం. ఆ శిల్పాలు మాయమైపోయి సగం మాత్రమే చెక్కినట్టు ఉంటాయి. సో రాజు పొరపాటు గ్రహించాడు. సో మొత్తమే ప్రతిష్ఠ అయింది. సో దట్స్ వై కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలు చేతులు ఉండవు. ఇంకొక స్మాల్ ఇష్యూ ఏంటంటే,
గారు కోటేశ్వరరావు గారు, హలో సార్. సార్ చెప్పండి సార్. మహిళా డే సత్సంగం డాక్టర్ యశోద, కన్ఫర్మ్ రాసుకోండి. ఓకే సార్. సాయిరామ్ సార్. జస్ట్ మెసేజ్ ఫ్రమ్ రాజమండ్రి. ఓకే సార్. సో ఈ ఆలయం ఇంకొక కథ ఉంది. ఆ జగన్నాథుడు సవరల దేవుడని నీలందుడు అనే గిరిజనుల ట్రైబల్ యొక్క పూజారి అని ఇందాక మన పేరు వచ్చింది. సో ఆలయం అప్పుడు ఇందాక ఎవరు కట్టారో చెప్పుకున్నాం, కళింగరాజు. కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి రిటర్న్. అది స్వామి అవతారం గురించి 5000 క్రింద ఎప్పుడో నాడి గ్రంథాలు ఉన్నట్టుగా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ రాజుగారు చనిపోయిన తర్వాత అప్పుడు ఆఫ్ఘన్లో దండయాత్రలో ఆలయం ధ్వంసమైంది. సో ధ్వంసం అయితే అప్పుడు అనంగ భీమదేవుడు ఆ మనవడు అనమాట, గ్రాండ్ సన్ పునర్నిర్మాణం చేశాడు, విగ్రహాలు ప్రతిష్ఠ చేశాడని శాస్త్రం చెప్తోంది. సో ప్రస్తుతం వాట్ వీఆర్ సీయింగ్ ఇట్ పూరి జగన్నాథ్ ప్రెజెంట్లీ, ఆ టెంపుల్ షేప్ కావచ్చు, ఆయన కాలం అదే ఆనంగ భీమదేవుడు నిర్మించింది. జనరల్ గా జూన్ అండ్ జూలై నెలలో వస్తుందండి ఆషాఢ మాసం. ఇందాక మనం ముచ్చరించిన ఈ యొక్క యాత్రకి సంబంధించిన సన్నాహాలు 2 months బ్యాక్ ప్రారంభమైంది. సో వీ కెన్ సి సబ్జెక్ట్. ఇంకేమైనా ఉంటే రేపు ఎల్లుండి మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. జగన్నాథ వందనం బలభద్ర వందనం సుభద్రమయ్యాకి బారు బారు వందనం. జగన్నాథ వందనం బలభద్ర వందనం సుభద్రమయ్యాకి బారు బారు వందనం. గోపీనాథ వందనం రఘునాథ వందనం కౌసల్యమయ్యాకి బారు బారు వందనం. షిరిడి సాయి వందనం సత్య సాయి వందనం ఈశ్వరాంబమయ్యాకి బారు బారు వందనం. జగన్నాథ వందనం బలభద్ర వందనం సుభద్రమయ్యాకి బారు బారు వందనం. గోపీనాథ వందనం రఘునాథ వందనం కౌసల్యమయ్యాకి బారు బారు వందనం. షిరిడి సాయి వందనం సత్య సాయి వందనం ఈశ్వరాంబమయ్యాకి బారు బారు వందనం. జగన్నాథ వందనం బలభద్ర వందనం సుభద్రమయ్యాకి బారు బారు వందనం. సాయిరామ్.